అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీ రామం భజే శ్యామలం ధరకేతించిన విష్ణురామ వరసీతారామ దైత్యాలి సంహర రామ రఘురామ వందనమయోధ్యారామ సర్వజ్ఞ సద్గురు రామ ఋషివంజ రామ నతులో కోదండ రామ పరాత్పర రామ వనవాస రామ హనుమద్రామ మహానంద నిర్భర రామ మునివేశ రామ వరదా పట్టాభిరామ వసుంధర భారోద్ధర రామ మృక్కులివి ఆత్మారామ మృక్కులివి ఆత్మారామ నా గుండెలో దర్శింతున్ శివరామ ఏలుకొన రాధా రామచంద్ర ప్రభు ఏలుకొన రాధా రామచంద్ర ప్రభు యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం సాకేతోద్భవమద్భుతం సురగురుం సద్భక్త చింతామణిం బ్రహ్మాద్యాది సమస్త దేవ విదితం నైలింప వృక్షాకృతిం వాత్సల్యాది గుణైర్యుతం పరమదం స్వర్ధేనురూపస్థితం రాజీవాక్షమజం నమామి
నరశార్దూలం చ సర్వాత్మకం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీ అయోధ్యాయై నమః. శ్రీ రామగంగాయై సరయూదేవ్యై నమో నమః. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. పరమ పావనమైన సరయూ నదీ తీరంలో మహిమాన్వితమైన అయోధ్య మహాక్షేత్రంలో సర్వ పరివార సమేతుడైన శ్రీ రామచంద్రమూర్తి సన్నిధిలో మనం భవ్యమైన రామభక్తి సామ్రాజ్యమైన అయోధ్య గాథని చెప్పుకుంటూ వస్తున్నాం. ఇవాళ అప్పుడు 8వ రోజులోకి ప్రవేశించాం. నవాహన యజ్ఞంలో ఇవాళ 8వ రోజు. నిన్నటి రోజున స్వామి యొక్క మహిమాన్వితమైన తీర్థములు సరయూలో ఎన్నెన్నున్నాయో చెప్పుకుంటూ గోప్రతార్ తీర్థం అని చెప్పబడుతున్న గోప్తార్ ఘాట్ అనే దాని గురించి విస్తారంగా చెప్పుకున్నాం. దానికున్న మహిమాన్విత క్షేత్రం ఎలా అయిందంటే త్రిలోకాల్లోనూ అటువంటి తీర్థం మరొకట్లేదు. ఎందుకంటే సహజంగా విష్ణు విభూతితో కూడినటువంటి గోప్రతార తీర్థం స్వయంగా రామచంద్రమూర్తి పరబ్రహ్మ తన యొక్క భక్తజనులతో కలిసి అందులోకి వెళ్ళి పరంపదానికి చేరుకున్నాడు. రామచంద్రమూర్తి క్రీడించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ దివ్య సరయూ నది అంతర్భాగమైనటువంటి గోప్రతార తీర్థానికి నమస్కరించుకుంటూ అక్కడ కొలువు తీరిన గుప్తహరి చక్రహరి అని చెప్పబడుతున్న నారాయణమూర్తులకు అంజలిస్తూ ఆ తర్వాత వివిధములైన తీర్థములు చెప్తున్నారు. నిన్న మనం చెప్పుకున్నదంటే బిల్వహరి తీర్థం ఆఖరిగా చెప్పుకున్నాం. బిల్వుడనే గాంధర్వుడు శాపమోచనం పొంది తన యొక్క తప్పిదం వల్ల నారదుడు ఇచ్చిన శాపం నుంచి బయటపడ్డాడు. అక్కడ అయోధ్యలో సరయూ నదిలో ఉన్నటువంటి ఆ తీర్థం వల్ల అక్కడ నారాయణుడు భక్తుడి పేరు నిలుపుతూ బిల్వహరి అనే పేరుతో నెలకొని ఉన్నాడు అని చెప్పుకున్నాం. ఆ తర్వాత తీర్థంలోకి పెడుతున్నాం. మరొకటి వాల్మీకి తీర్థం. ఇది వాల్మీకి తీర్థము అనేటువంటిది వాల్మీకి మహర్షికి సంబంధించింది కాదు అని చెప్తూ ఒకప్పుడు కిరాతో డిండిరో నామ పూర్వమత్ర హిమాచలాత్. ప్రతి కథలో తీర్థమహిమ చెప్పడమే కాకుండా ఒక సందేశం మనకు అందుతుంది. ఇప్పటి వరకు శ్రద్ధాళువులైన వారి సందేశాలు కూడా కూడగొట్టుకుని ఉంటారు. ఏ విధంగా ఉండాలి, అహంకార రాహిత్యం అవసరం అనేటువంటి బిల్వహరి కథలో బిల్వుడి కథ చెప్పుకున్నాం. ఇప్పుడు డిండీరుడు అనే కిరాతకుడి కథ. ఈ చెప్పడంలో విప్రోత్తములు దారి తప్పి మళ్ళీ పశ్చాత్తప్తులై భగవద్భక్తులై తరించని చూపిస్తున్నారు. అలా కిరాతాది జాతుల వాళ్ళు కూడా రామభక్తితో ఎలా తరించారో చెప్తూ ఉంటే భక్తికి రూపనామ కుల జాతి గుణాది భేదములు ఉండవు. ఉండవలసిందంతా శుద్ధమైన చిత్తం నిర్మలమైన భక్తి ఉంటే చాలు తరిస్తారు అనేది తేలుతున్నది. శుద్ధమైన చిత్తం లేకపోతే సత్సంగం వల్ల తీర్థముల వల్ల భగవద్భక్తి కాసింత ఉన్న శుద్ధ చిత్తం వస్తుంది. దానివల్ల భక్తి వృద్ధి చెందుతుంది. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే తీర్థసేవనము సత్సంగము రెండూ కూడా చిత్తశుద్ధికి సహకరిస్తాయి. అందుకే ఇక్కడ రెండిటి మహిమ చెప్తూ ఉన్నారు ఇక్కడ ఈ కథలో. డిండీరుడు ఆ కిరాతకుడి పేరు. కిరాతుడు అంటే చాలామందికి తెలిసి ఉంటుంది. జంతువుల్ని పక్షుల్ని వేటాడి తిరిగేటువంటి ఒకనొక బోయవాడతను. అదే పూర్వమత్ర హిమాచలాత్. ఆ కిరాతుడు ఎక్కడ వాడంటే హిమాచలానికి సంబంధించిన వాడు. ఒకసారి ఆయన వేటాడుతూ ఆ వేట ఎలాంటి వ్యసనమైపోతుందంటే ఆ జంతువుల కోసం ఎలాంటి అరణ్యాల్లోకైనా ప్రవేశిస్తారు. అతని యోగం ఏంటో కానీ వేటాడుతూ వేటాడుతూ అయోధ్యలోకి ప్రవేశించాడు. ఆ ప్రవేశించాక జంతువులు సరిగ్గా దొరికేయలేదో కానీ ఇక్కడున్న సరయూ నదీ తీరభూముల్లో ఋషుల ఆశ్రమాలు చూశాడు. ఋషీణాం ఆశ్రమం దృష్ట్వా క్షణం విశ్రమ్య డిండిర. ఆశ్రమాలు చూడగానే అక్కడున్న చెట్లు నీడలు ప్రశాంతత అవి చూడగానే కాసింత సేదతీరుదామనిపించింది.
అక్కడ చెట్టు నీడన కాసేపు కూర్చున్నాడు ఋషులాశ్రమ సమీపంలో. అదేం ప్రభావమో కానీ ఋషి సంఘ ప్రభావేణ, ఆ ఋషుల యొక్క సంఘ ప్రభావం అంటే వారి సన్నిధులు ఉండారు, అంటే వారి మాట్లాడలేదు, ఉపన్యాసం ఇవ్వలేదు, వారి సంఘ ప్రభావం చేతనే జ్ఞానం బభూవ, అతడు జ్ఞానం కలిగిందండి. జ్ఞానం అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది పారమార్థిక స్పృహ. అది లేకుండా బ్రతికే జీవులు చాలామందికి తెలుసు, మనకు కనిపిస్తూనే ఉంటారు. పరమార్థ స్పృహ అసలు ఉండదు. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళ గురించి మనకు తెలుసు, కాలక్షేపప్రాయుళ్ళు. అసలు స్పృహ లేనటువంటి స్థితిలో ఉన్నవాడికి సత్సంగ ప్రభావం చేత జ్ఞానం కలిగింది, భగవంతుడికి సంబంధించిన ఒకానొక ఎరుక కలిగింది. అక్కడ మొత్తం 3 రాత్రులు ఉన్నాడు. ఎప్పుడైనా క్షేత్రంలో త్రిరాత్రము చాలా విశేషమని చెప్తారు. త్రిరాత్రం స్థితో భూత్వా, ఆ 3 రాత్రులు ఉన్నప్పుడు పీత్వాచ తీర్థజలం, అక్కడున్న తీర్థజలాన్ని పానం చేస్తూ 3 రాత్రులు ఉన్నాడు. దాని కారణంగా శుద్ధోభవచ్చ దేవేసి ధర్మే మతిరజాయత, అతనికి ధర్మమునందు బుద్ధి కలిగింది అన్నాడు. అంటే నిర్మలమైన చిత్తం ఉంటే ధర్మంపై బుద్ధి ఉంటుందిట. అతను క్రమంగా ఎదుగుదల చూడండి. ముందు పారమార్థిక స్పృహ కలిగి ఇప్పుడు ధర్మనిష్ట ఏర్పడింది. ఆ తర్వాత అనిపించింది ఏదైనా సత్కర్మ చేస్తే బాగుండన్న ఆలోచన కనిపించింది. కనుక తన దగ్గర ఉన్న వాటిని దానాదులకు వినియోగించడం మొదలుపెట్టాడు. అందుకే సరయూజల పుణ్యేన దారధర్మపరాయణ తపస్తేపే తదాదేవి కిరాతో డిండిరస్తు సహా. అక్కడ ఉండగా అతనికి క్రమక్రమంగా మనసులో మార్పు జరిగి ఇక్కడే ఉండిపోవాలనిపిస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అంటే రాముని యందు చిత్తాన్ని నిలిపి రామనామం పలుకుతూ అంతర్ముఖుడి నిలబడిపోయాడు ఆ కిరాతుడు. అలా దివ్యవర్ష సహస్రేణ తపస్తేపే సుదారుణం, బహుకాలం తపస్సు చేశాడు, దారుణమైన తపస్సు చేసేట. దారుణము అంటే తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ తపస్సులో తన శరీరాన్ని కూడా తాను మరచిపోయినంత ధ్యానం సంపాదించగలిగాడండి. ఎలా సాధించగలిగాడంటే తీర్థ ప్రభావం, సత్సంగ ప్రభావం. అందుకే తీర్థసేవనం ఎందుకు చేయాలి అంటే అక్కడ తీర్థ ప్రభావం, సత్సంగ ప్రభావం మన చిత్తంలో ఒక పరిణామాన్ని తీసుకొస్తుంది, ఒక పరిపక్వతను కూడా కలిగిస్తుంది. అందుకే సాధనలో ప్రధానంగా ఈ 2 చెప్తారు, సత్సంగము, తీర్థము. అయితే తీర్థాలకు వస్తే సత్సంగం తప్పకుండా ఉంటుంది. ఉదాహరణకు అయోధ్యకు వచ్చారు, వద్దన్నా సీతారామం వినబడుతూనే ఉంటుంది, సీతారాముడు గుర్తు చేస్తున్నాడు, అవునా లేదని చెప్పండి. ఇక్కడ మళ్ళీ తిరిగి ఊళ్ళకెళ్ళాక ఎంత సీతారాముడు దృష్టిలో ఉంటాడని చెప్పలేము, ఇక్కడే ఉంటుంది. అందుకే తీర్థాలు సేవించాలండి, క్షేత్రాలు సేవించాలి. అయితే క్షేత్రతీర్థ ప్రభావం ఎలాగో ఉంటుంది, దానికి తోడు సత్సంగ ప్రభావం ఉంది గనక అతడు తపస్సు చేయగలిగాడు. ఆ తపస్సు ప్రభావం చేత శరీరం జర్జరీభూతం తపసా దగ్ధ కల్మషం అని శరీరం జర్జరీభూతమైపోయింది, అంటే జీర్ణించుకుపోయింది. కల్మషములు తపస్సుతో దగ్ధమయ్యాయి. తపస్సు అనేది అంత గొప్పది. పాపనాశనానికి తపస్సు కంటే మరొక మార్గం లేదు. తపస్సుతో పాపనాశనమైంది. అక్కడికి ఎలా మిగిలింది శరీరం అంటే అస్థి మాత్రం శరీరంతో, ఎముక మాత్రమే మిగిలింది శరీరం, అలా తయారైపోయాడు. దానికి తోడు వల్మీకమభవత్తదా, అతని చుట్టూ పుట్ట కట్టింది. పుట్ట కట్టిందని అర్థం ఏంటి? పుట్ట కట్టినా తెలియనంత సమాధి స్థితానికి సిద్ధించింది. అది గొప్ప విషయం అండి. ఇక్కడ సమాధి స్థితిలో ఉన్నవాడికే శరీరంపై ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి శరీర స్పృహ లేకుండా సమాధి స్థితికి వెళ్ళడం సామాన్యమైన విషయమా? చీమ పాకితేనే కూర్చోలేమే, పుట్టలు కట్టే ఇక్కడ. అదే మన పురాణాల్లో పుట్టలు కట్టిన ఋషుల గురించి విన్నప్పుడు అదేదో సినిమా కథ అనుకోకుండా వాళ్ళ సమాధి స్థితికి నమస్కారం చేసుకోవాలండి. అంత నిశ్చల స్థితి ఉండాలి. ప్రవచనం సరిగ్గా వినంటారన్నా ఫోన్లతో ఫోటోలు తీసుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళకి ఏకాగ్రత ఎక్కడ సిద్ధిస్తుందండి? సాధన ఎక్కడ సిద్ధిస్తుంది? ఆ ఏకాగ్రత అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఏకాగ్రత ముందు కుదిరితే ధ్యానం తర్వాత కుదురుతుంది, తర్వాత సంగతి సమాధి అనే మాట. ఈ రెండిటికే ప్రశ్నార్థకమైనప్పుడు మూడోది ఎక్కడ? ఇక్కడ కబుర్లకే అందరూ చెప్తారు. సాధనలో దిగాలండి. సాధనలో ఏకాగ్రత, ధ్యానము, సమాధి క్రమంగా వస్తాయి. సమాధి స్థితిలో ఉన్నాడు అని చెప్పడమే ఇందులో ఉన్న వృత్తాంతం. ఏకస్మిన్ అంతరే దేవి, అలా ఎంతకాలం ఉన్నాడో తెలియదు. అతని అదృష్టం ఏంటంటే రామావతార కాలం ఇది. ఆ సమయంలో రామచంద్రమూర్తి పిల్లలతో ఆడుకుంటూ ఆ సరయూ నదీ తీరంలో తిరుగుతున్నాడు. రామో దాశరథి ప్రభు క్రీడామాశ్రిత్య వేగేన యాగత సరయూ తటే, ఆడుకుంటూ సరయూ నదీ తీరానికి చేరాడు ఇతర బాలుడితో కలిసి. కానీ ఆయన పరమాత్మ ఎవరిని ఉద్ధరించాడని తెలుసు కనుక అక్కడికే ఎందుకు వచ్చాడంటే వాడి యోగం పండింది. అక్కడికి వచ్చి రామచంద్రమూర్తి పిల్లలందరితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, కిమిదం పృథుగా బాల వల్మీకం దృశ్యతే పురః. ఇదేమిటి, ఎప్పుడూ లేనిది ఇక్కడ ఈ చోట పుట్టకట్టినట్టు కూడా కనబడుతుంది ఏమిటి అని వెళ్ళి ఏవం వాచమువాచేదం హస్తస్పర్శం చకారవై, అక్కడికి వెళ్ళి రామచంద్రమూర్తి చేతిన పుట్ట మీద వేశాడు. వెయ్యడం ఆలస్యం,
రామస్పర్శన మాత్రేణ దివ్యదోహో భవత్తదా. రాముడి స్పర్శ మాత్రం చేతనే ఆ పుట్ట తొలగి శల్యమాత్రావశిష్ఠుడైనటువంటి అతడు ఒక్కసారిగా దివ్య శరీరంతో రామచంద్రమూర్తికి నమస్కారం చేశాడు. ఆయన ఎవరో ఈయనకి తెలిసినా అక్కడున్న తోటి బాలురకు పైన దేవతలకు తెలిసేటట్లు కస్త్వం తాపసవేషేణ వర్తసే సరయూతటే దివ్యదేహం సమాపన్నో దృశ్యసే సాంప్రతం వద. నువ్వెవడివయ్యా తపస్సు చేస్తూ ఇక్కడ కూర్చున్నావు, దివ్యదేహం ధరించావు, నేను తాకగానే అదేమిటో నీ దివ్యదేహం వచ్చింది, ఏమిటదంటే ఎంత బాగా నటిస్తున్నావు రామ, నీ అనుగ్రహం వల్లనే నీ ప్రాప్తించింది. ఇంత తపస్సు చేసిన ఆయన పోల్చుకోలేడు. ఎంత మానవ వేషాలు వేసినా ఆయన దివ్యమైన నారాయణుడని తపస్సులు పోల్చగలరు. మరి ఈయన తపస్సువే కదా, అందుకు పోల్చి నమస్కారం, నీకు తెలియక కాదు నన్ను అడుగుతున్నది, ఇక్కడ వరకు నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. కిరాతో డిండిరో నామ చాశ్రమో మే హిమాచలే. నేను హిమాచలానికి సంబంధించిన వాడిని. అలాంటిది ఇక్కడికి రాగలిగానంటే వేటాడుతూ ఇక్కడికి వచ్చాను. కానీ దృష్ట్వా తాపసవేషాశ్చ ఋషీనత్ర తపోధనాన్ తేషాం దర్శనమాత్రేణ పూతోహం రామ నా అన్యథా. ఇక్కడికి వచ్చిన తర్వాత మహాత్ములైనటువంటి ఋషులు ఉన్నారు, వాళ్ళ దర్శన మాత్రం చేతనే నేను పవిత్రునయ్యాను. ఇది చెప్తున్న విషయం ఇక్కడ. అంటే వాళ్ళ అనుగ్రహం దర్శన మాత్రం చేత పవిత్రునయ్యాను. ఆ తర్వాత నాకు వారి ఇచ్చిన ప్రభావం చేత చిత్త నిర్మలమై నీ యందు మనస్సు వెళ్ళింది. అప్పుడు నేను తపస్సు చేయగలిగాను. పైగా నీ రూపాన్ని ఏమని వర్ణిస్తాను స్వామి అన్నాడు. అంటే అంత జానించాడు కనుక మాట అనగలిగాడు ఇక్కడ. తవ రూపం మహాబాహో నమయా వర్ణితం పురా నమస్తే భగవన్స్తుభ్యం పునరేవ నమో నమః. ఒక్కటే నీకు చెప్పగలిగేది, నిన్ను వర్ణించుతూ స్తోత్రం చేయలేను నేను. నమః పునరేవ నమో నమః, నమస్కారం మళ్ళీ మళ్ళీ నమస్కారం, అది భూయో భూయో నమామ్యహం, మాటి మాటికి నమస్కారం. ఎంత అనుభూతితో చెప్తున్నాడు ఆ మాట. ఇది తస్య వచశ్రుత్వా ఉవాచ రఘునందన ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే ఆరోహ స్వవిమానకం. లేలే, నిన్ను దివ్యధామముగా తీసుకువెళ్ళడానికి విమానం వచ్చింది, అధిరోహించు అని చెప్పాడు. ఆ దివ్యదేహంతో విమానాన్ని అధిరోహించి అందరూ ఆశ్చర్యపడేటట్లుగా పరంధామమును చేరుకున్నాడు ఆ డిండీరుడని కిరాతుడు. అతడు ఎక్కడ సిద్ధి పొంది తపస్సు చేశాడో అది వల్మీక తీర్థము అని చెప్పబడుతూ ఉన్నటువంటిది. వల్మీక తీర్థం అనేది ఎక్కడ ఉంటుందంటే సరయూ నదీ తీరంలోనే ఉంటుంది. దానికంటూ కుండము లేదు, సరయూ నదీ జలమే, అక్కడున్న సరయూ నది జలమే తత్తీర్థం. ఆయన వెళుతున్నప్పుడు దేవతలు దుందుములు మ్రోగించారు, పూలవాన కురిసింది. అతడు సయాత శాశ్వతం పదం, శాశ్వతమైన పరంధామానికి చేరుకున్నాడు. తత్తీర్థం హి నరో దృష్ట్వా ముచ్యతే చ రుణత్రయాత్. ఆ తీర్థాన్ని చూస్తే చాలు, చూసిన మానవులు రుణత్రయము నుంచి విముక్తులవుతారు. రుణత్రయం అంటే తెలుసు కదా, దేవరుణ ఋషిరుణ పితృణముల నుంచి విముక్తులవుతారు. వల్మీక దర్శనా జంతుర్జనలోకం అవాప్నుయాత్. వల్మీకాన్ని చూస్తే, అక్కడున్న తీర్థాన్ని చూస్తే జనలోకం అనే లోకానికి వెళ్తారు. బ్రహ్మలోకానికి పైన అది జనలోకం. అయితే వికుంఠానికి వెళ్తారని మాత్రం చెప్పలేదు, అది పాపం పోగొడుతూ ఉత్తమ లోకాలకు తీసుకెళ్తుంది. ఇంకా భక్తి మొదలైన సాధనలు ఉంటే తప్పకుండా వైకుంఠానికి కూడా తీసుకెళ్ళగలదు. తత్ర స్నాత్వా నరో యాతి వైష్ణవం పదముత్తమం. అక్కడ సభక్తికంగా స్నానం చేసేవారు విష్ణుపదాన్ని చేరుకుంటారు అని చెప్తూ, తతః పూర్వదిశాభాగే స్థానం వై లోకపావనం. దానికి తూర్పు వైపు అంటే వల్మీక తీర్థానికి తూర్పు వైపు. నిన్న మనం గమనిస్తే వరుసగా ఋషుల ఆశ్రమాలు వస్తున్నాయి, గమనించారు లేదా? ఇప్పుడంతా ఋషివాటికలు ఇత్యాదులే చెప్పబడుతున్నాయి తీర్థమునందు. ఎత్ర శృంగీ ఋషిర్నామ శాంతయాసక భార్యయా తపక్కరోతి ధర్మాత్మ లోకానాం సుఖహేతవే. ఈ వల్మీక తీర్థానికి తూర్పు వైపు శృంగి మహర్షి, ఆయన్ని ఋష్యశృంగుడు అంటాం. ఆ ఋష్యశృంగుడు తన భార్య అయిన శాంతాదేవితో తపస్సు చేసిన చోటు ఇది. అది ఋష్యశృంగ తీర్థము అని చెప్పబడుతున్నది. అక్కడ కార్తీక శుక్ల పూర్ణిమ వార్షిక తీర్థయాత్ర జరుగుతుంది ఇక్కడ. తస్మాన్ నైరుత్య భాగేతు నామ్నా పుణ్యహరి స్మృత. దానికి నైరుతి భాగంలో పుణ్యహరి అని విష్ణువు ఉంటాడు. అంటే విష్ణువు నెలకొన్నటువంటి చోటు. అది ఏ విధంగా ఏర్పడింది అనే కథను మాత్రం చెప్పలేదు ఇక్కడ. పుణ్యహరి, ఇప్పటికి ఎన్ని హరులు తెలుసుకున్నారో గుర్తుపెట్టుకోండి, లేకపోతే అన్నీ ఒకసారి గుర్తు చేద్దాం పూర్తయ్యే లోపల. ఆ పుణ్యహరి రూపంతో స్వామి అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి తీర్థము స్నానం చేస్తే చాలు పవిత్రతనిస్తున్నది. రవివారే విశేషణ యాత్రా తస్య విధేయతే. ఆదివారం ఆ తీర్థానికి మరింత విశేషం చెప్పారు. అక్కడ పాండురోగాది రోగములు పోగొట్టగలిగే శక్తి ఆ తీర్థానికి ఉన్నది. తత్పశ్చిమే, దానికి పశ్చిమం వైపు మహాపుణ్యం రమ్యం భరతకుండకం. దానికి పశ్చిమ వైపు భరతకుండం ఉంది. మరి జాగ్రత్తగా వినుంటే అయోధ్యలో రామమందిరమునకు సమీపంలో భరతకుండ
సుమిత్రాకుండం ఇత్యాదులు చెప్పారు. అవి వేరు, ఈ భరతకుండం వేరు. ఈ భరతకుండం ఎక్కడున్నది తర్వాత వివరణ చెప్తున్నాడు. అది రమ్యమైన కుండం, అది చక్కని కలువలతో కమలములతో వికసించిన సరస్సు అది. అలాంటి భరతకుండంలో స్నానం చేస్తే చాలు పాపములు నశిస్తాయి అని చెప్తూ, దానికి ఉత్తర దిగ్భాగంలో తస్మాదుత్తర దిగ్భాగే, భరతకుండానికి ఉత్తరం వైపు నందిగ్రామో వరాననే, అక్కడున్నటువంటి తీర్థము నందిగ్రామము. చాలామంది వెళ్ళుంటారు. నందిగ్రామానికి సమీపంలో భరతకుండం ఉంది. అయితే భరతకుండ సమీపంలో నందిగ్రామం ఉందని ఇప్పుడు లెక్క చెప్పాడు, అట్నుంచి వస్తూ క్రమంగా. ఈ నందిగ్రామం యొక్క మహిమ చెప్తున్నాడు. ఇక్కడ తపస్థలి ఇది. ఎవరు తపస్సు చేశారంటే 14 ఏళ్ళు భార్యతో కలిసి భరతుడు తపస్సు చేసిన చోటండి అన్నారు. ఇక్కడ భరతుడు సామాన్యుడు కాడు. తుమ్మ మమ్మ ప్రియ భరతహి సమభాయి. హనుమంతుడు భరతుడు ఆ ఇద్దరంటే రాముడికి చాలా ఇష్టమని తులసీదాస్ చెప్పాడు. భరతుడి గురించి చెప్పాలంటే మళ్ళీ వేరే, రామభక్తి సామ్రాజ్యంలో గట్టి సామ్రాట్టుని ఎవరినైనా చెప్పాలంటే భరతుడిని చెప్పుకోవాలండి. ఎందుకంటే భరతుడి దగ్గర గొప్ప విషయం ఏంటంటే, అందుకే చాలా కాలం క్రితం ఒక మాట చెప్పుకున్నాం, ధ్యానయోగం, భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం ఏది గొప్పది అంటే భరత యోగం గొప్పది అన్నిటికంటే అని ఏనాడు అనుకుంటే, ఈనాడు క్షేత్రం వస్తే మహాయోగి యోగిరాజు భరత్ అనే మాట కనబడింది. అనుకున్న భావం సరి అయినదే అనిపించిన రాముడికి నమస్కారం. భరతుడిని మించిన యోగి లేడండి. భగవద్గీత చెప్పిన యోగమునకు ఒక్క ఉదాహరణ చూపించండి, భరతుడిని చూపించవచ్చు. భరత యోగం ఎందుకంటే ఆయనకి హక్కుగా భోగం అనుభవించవచ్చు. హక్కుగా వాళ్ళ నాన్నగారు ఆజ్ఞ, 14 ఏళ్ళు రాజ్యం అనుభవించు, మీ అన్న వనానికి వెళ్తాడన్నాడు. హాయిగా ఉండొచ్చు కదా. అయితే ఆయన ఏం చేశాడు, అన్న ఉండగా నేను రాజ్యం అనుభవించడం ఏమిటి అని ఆయన రాజ్యం వైపు వెళ్లకుండా అన్న వైపు వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంటే అక్కడే పట్టం కట్టి తీసుకొద్దామని అనేక దివ్య జలములు తీర్థములుగా పెట్టుకుని చిత్రకూటానికి బయలుదేరాడు. పైగా పట్టాభిషేక సంభారములన్నీ తీసుకువెళ్ళాడు ఆ మహానుభావుడు. ఛత్రము, ఉపాహనము అంటే పాదుకలు ఇత్యాదన్నిటితో వెళ్ళాడు. కానీ రామచంద్రమూర్తి రానన్నాడు. ఒక గట్టి మాట అన్నాడు, నువ్వు ధర్మం అంటావు కదా, నీ ధర్మం నువ్వు చేసుకుంటే నా ధర్మం నేను చేసుకోవద్దా? నా దైవం నా అన్న అయినటువంటి నువ్వుండగా, జ్యేష్ఠుడివే నువ్వుండగా నేను రాజ్యం ఎలా పాలిస్తాను? కనుక నా ధర్మం నేను చూసుకోవాలి కదా. అంటే నీ ధర్మం నా ధర్మం రెండు లేవు, మన ఇద్దరిది ఒకటే ధర్మం. నాన్న నన్ను 14 ఏళ్ళు వనవాసం చేయమన్నాడు, నిన్ను పాలన చేయమన్నాడు. మొదటిది నేను చేస్తున్నాను, రెండవది నువ్వు చెయ్యన్నాడు. ఎంత చక్కగా మాట్లాడండి. అప్పుడు అనుకున్నాడు రాముల్లో ఎవడూ ఆలోచించలేడు అని. అంత సూక్ష్మధర్మం చెప్పగలిగిన స్వామి. సరే అయితే అని చెప్పి పాదుకలు తీసి దీన్ని ఒక్కసారి అధిరోహిస్తే, తెచ్చిన పాదుకలు ఇచ్చి అధిరోహిస్తే తీసుకువెళ్తాను అన్నాడు. న్యాసముగా తీసుకెళ్తాను. న్యాసము అంటే వారికి ప్రతినిధిగా ఉంచబడిన వస్తువుని న్యాసం అంటారు. న్యాసముగా తీసుకువెళ్తాను అనగానే రాముడు పాదాలు తగిలేటప్పుడు ఇంకా పాదుకలు నేల మీద పెట్టలేదు, నెత్తి మీద పెట్టుకున్నాడు. కళ్ళ నీళ్ళు వచ్చే మహానుభావుడికి. వెంటనే ఏం చేశాడంటే, శత్రుఘ్న చూస్తూ నిలబడ్డావేంటి, ఛత్రం పట్టు మా స్వామి పాదుకలకు. ఆ పక్కనున్న వాళ్ళని వింజామర్లు వీచమన్నాడు. కింద దించకుండా పట్టుకువచ్చి అయోధ్య దాకా వచ్చి సింహాసనం మీద పెట్టాడండి. కానీ ఈ అయోధ్యలో రాముడు లేని అయోధ్యలో తనకుండ బుద్ధి వేయలేదు. ఎందుకంటే అయోధ్యలో వాళ్ళే సరిగ్గా లేరు రాముడు లేకపోతే. అప్పుడు అయోధ్య విడిచిపెట్టి అయోధ్య పులిమేరల్లో ఉన్నటువంటి నందిగ్రామంలో పట్టాభిషేకం చేశాడు పాదుకలకు. రామచంద్రమూర్తి పాదుకలు ఎక్కడ పట్టాభిషిక్తమయ్యాయో ఆ దివ్యధామం నందిగ్రామ రాజ్యం. అక్కడికి వెళ్ళి ఇక్కడే కలుసుకున్నాడని కొన్ని బిల్డింగులు చూడగానే ఏముంది ఇక్కడ నవ్వుకున్నాం అనుకోండి, మనకు భక్తి లేదని అర్థం. గ్రంథం చెప్తోంది అక్కడ తపస్థలి అని. ఒక మహానుభావుడు తపస్సు చేస్తే ఆ చోట శక్తి కొన్ని యుగాలు, కొన్ని మన్వంతరాలు, అవసరమైతే కల్పాలు కూడా ఉంటుందండి. అది తెలుసుకోవాలి. ఇక్కడ ఒక వ్యక్తి సెంటు పూసుకుని వచ్చి మన గదిలో కూర్చుని వెళ్ళిన తర్వాత కూడా కొన్ని గంటల సేపు ఆ వాసన వదలదు కదా. సెంటికే అంతుంటే శక్తి ఉంటే తపస్సుకి అంత ఉంటుందో తెలుసుకోండి. ఇక్కడ తపశ్శక్తి అలా ఉంటుందండి. తపస్సు కేంద్రీకృతం చేస్తుంది. అందుకే తపోభూముల్ని అవహేళన చెయ్యరాదు. అప్పుడు రాముడు కోట ఇప్పుడుందా, అప్పుడు భరతుడు ఇక్కడే పట్టుకున్నాన్ని గ్యారంటీ ఏమిటి, మరి తమరు ఎందుకు వచ్చారండి అని వాడిని అడగాలి. నీకు నమ్మకం ఉంటే క్షేత్రానికి రా, లేకపోతే ఇంట్లో కూర్చో. ఎందుకంటే హాయిగా తిరగడానికి విదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ తిరగాలంటే విశ్వాసం ప్రధానం. విశ్వాసానికి శ్రద్ధని ప్రధానం. నీకు తోచింది నువ్వు నమ్మట్లేదు, శాస్త్రంతో చెప్పింది నమ్ముతున్నావు కనుక శ్రద్ధ ఉన్నవాడికి అక్కడ రాముడు అనుభూతిలోకి వస్తాడు. ఆ తపోభూమి యొక్క తపశ్శక్తి హృదయాన్ని తాకుతుందండి. అలాంటి అమాయక భక్తి నిమ్మని భగవంతుని అడగాలి. పనికి మాలిన తర్కాల కంటే అలా నిష్కపటమైన ప్రేమ గొప్పది. కనుక ఆ ప్రేమ నిమ్మని రామకృష్ణ పరమహంసలా ప్రార్థన చేయాలి మనం. మొత్తానికి ఆ గొప్ప తీర్థం అది.
అలాంటి మహానుభావుడు తర్వాత ఎలా రాజ్యపాలన చేశాడు? అన్న చెప్పాడు కనుక రాజ్యం ఎక్కిపోవచ్చు, అడిగేవాళ్ళు లేడు. రాజ్యం పాలించమన్నారు కానీ అది నా ధర్మం, రాజ్యపాలన ధర్మం, భోగం కాదు. రాముడికి లేని భోగం నాకక్కర్లేదని తాను కూడా వనవాసానికి సముచితమైనటువంటి నారచీరలు ధరించి జుట్టు మొత్తం కూడా జడలు కట్టించుకుని నగర ప్రవేశం లేకుండా పూర్తి వనవాస దీక్షతో ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశారండి. ఇది గొప్ప విషయం ఇక్కడ. అంటే రామార్పణమైన జీవితం, అదే భక్తి అంటే మరొకటి కాదు. పైగా రామాజ్ఞ పాలించమన్నాడు కనుక రామునాజ్ఞ పాలించడమే రామభక్తి. పాలిస్తాను, ఎలా పాలిస్తాను? ధర్మబద్ధంగా పాలిస్తాను. కానీ నేను పాలిస్తున్నాన్న అహంకారం లేదు కనుక రాముడి పాదాలకు నమస్కారం చేసి పాలిస్తాడు. వచ్చిన ప్రతిఫలితము రామపాదాలకి నివేదన చేసి వినియోగిస్తట. ఇదే రెండు భక్తి అంటే. నేను చేస్తున్నాన్న అహంకారం భగవత్పాదాలకు అర్పించాలి, వచ్చిన ఫలం భగవదర్పణం చేయాలి. ఈ రెండూ చేశాడు. ఎంతకంటే కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగములు ఉంటాయి. అందుకే భరత యోగం అని చెప్పుకోవాలి. అలాంటి భరతుడిని కాస్త ప్రశంసిస్తే సంతోషించేది మా సీతారాములు. అందుకోసం చెప్పుకున్నాం ఇక్కడ. అందుకే భరతుడు లాంటి గొప్ప తమ్ముడు నాకు లేడు, భరతుడే అటువంటి వాడని చెప్పాడు. లక్ష్మణుడి దగ్గర చెప్పాడు, లక్ష్మణుడు ఏమనుకోలేదు. అంటే భరతుడు గొప్ప, లక్ష్మణుడు గొప్ప, ఈ శివుడు గొప్ప, విష్ణు గొప్ప, అలా కొట్టుకోవడాలు మిగులుతాయి కలియుగంలోలాగా. ఎవరు గొప్పతనం వారిదే. కానీ లక్ష్మణుడికి వేరు, భరతుడి స్థితి వేరు. భరతుడి స్థితిలో వచ్చిన భోగాన్ని కూడా కాదన్నాడు. లక్ష్మణుడికి అలాంటి కండిషనే లేదు కనుక లక్ష్మణుడు ఇక్కడ చెప్పనక్కర్లేదు. ఆయన భక్తి అయింది, ఈయన భక్తి ఈయనది. దూరంగా ఉండి కూడా పరమాత్మను స్మరించే భక్తి భరతుడండి. విడిచిపెట్టని ఆయన దగ్గరే ఉంటానని లక్ష్మణుడు. ఇద్దరు గొప్ప భక్తులే. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. కనుక అటువంటి భరతుడు తపస్సు చేసిన చోటు అంటే ఇంత అయోధ్యలో అంతకంటే గొప్ప చోటు ఉంటుందని మనం అనుకోలేము. ఎందుకంటే భక్తికి సాకారమైనటువంటి వాడు, స్వధర్మాచరణకి సాకారమైన వాడు, భగవత్స్ఫురణతో జీవించే గొప్ప యోగి అయినటువంటి భరతుడి కంటే యోగి ఉంటాడా? రామాయణాన్ని ఈ కోణంలో పరిశీలించాలండి. అలాంటి భరత యోగి తపస్సు చేసిన చోటు కనుక రామచంద్రం హృది ధ్యాయన్ నిర్మలాత్మా జితేంద్రియ తత్ర స్థిత ప్రజా సర్వ అరక్షంక్షితి మండలం. ఒక్క శ్లోకం ఎంత బాగా చెప్తున్నాడు పరమేశ్వరుడు పార్వతీదేవితో. రామచంద్రమూర్తిని హృదయంలో ధ్యానిస్తూ నిర్మలమైన మనస్సుతో జితేంద్రియుడై భూమండలాన్ని ధర్మబద్ధంగా పాలించాడు. అంతేగాని తపస్సు చేస్తుంటాను పాలన మానేశాడా? పాలనని ఇలా చేశాడు. అంటే కర్మలు మానేసేది భక్తి కాదు. భగవదర్పణ బుద్ధితో, అహంకార రాహిత్యంతో చేసే కర్మయోగమే ముక్తినిస్తుంది అని గీతా సారాంశము భరతుడి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మన్వంతర సహస్రస్తు ఇక్కడ ఈ నందిగ్రామ దర్శన ఫలం చెప్తున్నాడు. నందిగ్రామస్య దర్శనాత్ అనే పేరుతో వరుసగా కొన్ని శ్లోకాలు ఉన్నాయండి. నందిగ్రామ దర్శన ఫలం. కాశీలో సహస్ర మన్వంతరములు ఉంటే ఎంత పుణ్యమో నందిగ్రామం చూస్తే అంత పుణ్యం అన్నాడు. అందుకే మన్వంతర సహస్రేషు కాశీవాసేర యత్ఫలం తత్ఫలం సమవాప్నోతి నందిగ్రామస్య దర్శనాత్. అది నందిగ్రామ దర్శన ఫలం. అలాగే ప్రయాగలో 12 మాఘమాసములు వ్రతము చేస్తే ఎంత పుణ్యమో నందిగ్రామ దర్శనం అంత పులం. గయాశ్రాద్ధం చేయడం పురుషోత్తమ దర్శనం. పురీ జగన్నాథస్వామిని దర్శిస్తే, గయాశ్రాద్ధం చేస్తే ఎంత ఫలితం లభిస్తుందో తత్ఫలం సమవాప్నోతి నందిగ్రామస్య దర్శనం. శివుడి మాట మీద నమ్మకం ఉంటే దీన్ని నమ్మాలండి. ఇక్కడ నందిగ్రామ దర్శనమే అటువంటిది. అక్కడున్నది భరతకుండము. ఇందాక చెప్పిన భరతకుండం మళ్ళీ వర్ణిస్తున్నాడు. అంటే అంత ముఖ్యం. ఎందుకంటే భరతుడు ఇక్కడ తపస్సు చేసేటప్పుడు నిత్య స్నానతీర్థాది విధులు ఆచరించింది ఆ భరతకుండమునందు. అందుకే భరతస్య మహాకుండం నానా పుష్పై సమన్వితం. ఎంతో అందంగా ఉండేది. ఇప్పుడు నాచుపట్టు ఒక రకంగా ఉంది. ఒక్కొక్క కుండాన్ని బాగు చేస్తున్న ఒక మంచి పాలనలో ప్రస్తుతం అయోధ్య ఉంది కనుక ఆ కుండం కూడా త్వరలో బాగుపడాలని కోరుకుందాం. మనలాంటి వాళ్ళు వెళ్ళి చెత్త వేయకుండా ఉండాలి మరీ కోరుకుందాం. ఇక్కడ భరతస్య మహాకుండం నానా పుష్పై సమన్వితం కుముదోత్ఫుల్ల కల్హార పుండరీక సమన్వితం హంససారస చక్రాహ్వ విహంగమ విరాజితం. జలపక్షులు విహరిస్తూ ఉన్నాయి, రమ్యమైన జలపుష్పాలు వికసిస్తున్నాయి. ఆ ఒడ్డున అనేక రమ్యమైన తోటలున్నాయి అని చెప్తూ అక్కడికి సమీపంలో మరొక తీర్థం ఉంది. ఇది జటాతీర్థము అని చెప్పబడుతుంది. దీని విశేషం ఏంటంటే రామచంద్రమూర్తి మొత్తం వనవాస దీక్ష పూర్తి చేసుకుని రావణ వధ అనంతరం తన పరివారములతో సహా వచ్చాడు. వెళ్ళిన వాళ్ళు ముగ్గురే కానీ వచ్చిన వాళ్ళు అనేక మంది. వానర వీరులు, రాక్షస వీరులు, పుష్పక విమానాలు ఒకటేమిటి అంటే భరద్వాజాశ్రమానికి రాగానే పుష్పక విమానం పంపించాడు మహానుభావుడు. కానీ
ఇక్కడికి రామచంద్రమూర్తి వచ్చినప్పుడు సంభారాలతోనూ సందడితోనూ వచ్చాడు ఆయన, సామగ్రులతో ఆనందంగా వచ్చాడు వాళ్ళందరితో. అక్కడికి రామచంద్రమూర్తి లక్ష్మణ సైతుడే వచ్చి ఎత్ర రామాదివి సర్వైర్ జటా పరిహృతా నిజాహ జటాకుండమితి ఖ్యాతం సర్వతీర్థోత్తమోత్తమం. రామచంద్రమూర్తి అక్కడికి వచ్చిన తర్వాత భరతుడు చూశాడు ఆయన్ని. ఇంకా ఆ సన్నివేశంలో ఉన్న సౌందర్యం మాధుర్యం వర్ణించాలంటే తులసీదాస్ గారికి తప్పే ప్రబలం కాదండి. ఆయనంత ఆర్ద్రంగా ఎవరు వర్ణించలేదని చెప్పాలి, అంత రమ్యం. భరతుడిని తలంచుకుంటే ఒళ్ళు పులకించిపోయి గుండె కరిగిపోయి గొప్ప యోగి తులసీదాస్ మహానుభావుడు. ఆయన భరతుడు వచ్చేటప్పటికి ఊగిపోతాడు, అంత రమ్యంగా రామచరిత మానస్ చెప్తాడు. ఎంత దివ్యమైనదో ఆ మానస సరస్సు, రామచరిత మానస సరస్సు. ఆ తీర్థంలో వలలాంటూ అన్నిటికంటే గొప్పదండి, అంత గొప్ప తీర్థం అది. ఏది రామచరిత మానస్ చదవడం. భక్తి అనే ధాతు ఉంటే రామచరిత మానస్ చాలండి. అంత రమ్యమైన గ్రంథాన్ని రచించాడు మహానుభావుడు. అందుకే ఔత్తరాహికులు నిరంతరం దాని పారాయణతోనే రామానుభూతిని పొందుతూ ఉంటారు, కుతర్కాలు జోలికి వెళ్లకుండా. ఎంత రమ్యమైన అంశం ఇక్కడ. అంటే భరతుడు అనగానే నాకు తులసీదాసు గుర్తొచ్చారు ఆ సన్నివేశములన్నీ. మళ్ళీ నేను రామచరిత మానస్ ఎత్తుకుంటే కొంచెం బాధాకరమే. సమయం ఇంక ఇవాళ రేపు ఉందని నాకు తెలుసు, మీకు తెలుసు. అంతేకాదు ఇలాగే మళ్ళీ రామచరిత మానస్లోకి వెళ్తే మీరు వాచీలు కూడా చూసుకునే ప్రమాదం ఉంది, అది నాకు భయం. అందుకే అటు వెళ్లకుండా భరతుడిని తలంచుకుంటే తులసీదాసును కూడా తలంచుకోవాలి, రాముడు సంతోషిస్తాడు. అలాగ భరత రామ సమాగమం గొప్ప సన్నివేశం. అక్కడ రామచంద్రమూర్తి తన వనవాస దీక్ష విరమణం చేశాడు ఆయన. అప్పుడు జడలు కట్టిన ఆ తలని అక్కడ జడలు తీసిన చోటది ఇక్కడ. అందుకే సర్వైర్ జటా పరిహృత, అక్కడ జటలు రామలక్ష్మణులు ఉభయులు తీసిన చోటది, అది జటాతీర్థము లేదా జటాకుండమని చెప్పబడుతుంది. ఎత్ర స్నానేన దానేన సర్వాన్ కామాన్ అవాప్నుయాత్. ఋషులు ఒక తీర్థం సేవిస్తేనే యుగాల కాలం ఆ తీర్థానికి ఒక శక్తి ఉంటుంది. సాక్షాత్ పరమాత్మను అడయాడి పరమాత్మ అక్కడ చేసిన విషయానికి ఎంత మహిమ ఉంటుందో చూడండి ఇక్కడ. భరతో భారతే కుండే సంపూజ్య స్త్రీ సమన్విత. రామచంద్రమూర్తిని భరతకుండం వద్ద తన భార్య అయిన మాండవితో కలిసి తపస్సును ఆచరించి ఆరాధించిన వాడు వచ్చిన రామచంద్రమూర్తిని భార్యాసమేతుడై ప్రార్థించాడు. ఈ జటాకుండమనందు ససీతవు రామలక్ష్మణవు, సీతారామ లక్ష్మణుల్ని ఆరాధిస్తే విశేషమైన ఫలితం. ఒక్కొక్క తీర్థం దగ్గర ఒక్కొక్క ఆరాధన. ఇక్కడ సీతారామ లక్ష్మణ ఆరాధన, ఎందుకంటే వారే కదా వనవాస దీక్ష దుష్ట సంహార దీక్ష పూర్తి చేసుకుని వచ్చినటువంటి వారు. పేరుకు వనవాస దీక్ష అంటున్నాం కానీ దుష్ట సంహార దీక్ష అది. ఆ దీక్షా విరమణం చేసుకున్న చోటది. జటాకుండాత్ పశ్చిమేతు అజితోపి విరాజితే. జటాకుండానికి పశ్చిమం వైపు అజిత తీర్థము అని చెప్పబడుతున్నది. అక్కడ విశేషించి ఉపవాస దీక్షతో విష్ణువుని ఆరాధించిన వాడు ధన్యులవుతారు సుమా. ఇంతే అక్కడ వివరించారు, అంతకుమించి కథాదులు చెప్పలేదు. దానికి పూర్వ దిగ్భాగంలో శత్రుఘ్న కుండం ఉన్నది అన్నాడు. శత్రుఘ్న కుండము అంటే భరతుడితో పాటు శత్రుఘ్నుడు కూడా అక్కడుండి ఆరాధన చేసుకున్నాడు కనుక ఆయన తీర్థాది విధులు ఆచరించిన తీర్థం శత్రుఘ్న కుండం. భరతుడు ఎంతటి భక్తుడు శత్రుఘ్నుడిని అంతే అనాలండి. ఇక్కడ నాన్న మాటకి కట్టుబడి భరతుడు దీక్షలో ఉంటే ఆయనకి సహాయంగా ఉన్నాడు శత్రుఘ్నుడు. అక్కడ నాన్న మాటకు కట్టుబడి వనవాస దీక్షలో రాముడు ఉంటే ఆయనకు సహాయంగా ఉన్నాడు లక్ష్మణస్వామి. వీళ్ళిద్దరూ సుమిత్ర పుత్రులే. అందుకు సుమిత్ర ఇద్దరు పుత్రులను కని అటు రాముడికొకరిని భరతుడికొకరిని అట్టి పెట్టి రామధర్మం నిలబెట్టిందండి. ఇది ఒక రహస్యమైన అంశం అంటే అన్నీ కూడా. మొత్తానికి తస్మాత్ పూర్వ దిశాభాగే నామనా శత్రుఘ్న కుండకం తత్ర స్నాత్వాచ. అక్కడ స్నానదానాలు విశేషమిస్తాయి. అది చైత్ర కృష్ణ ఏకాదశి దానికి తీర్థవిధి. ఉత్తర దిగ్భాగే భరతస్యతు దక్షిణే. దానికి ఉత్తరం వైపు భరతకుండానికి దక్షిణం వైపు గయాకుండం అని చెప్పబడుతుంది. అంటే గయా తీర్థశక్తి అక్కడ ఉంది. అయోధ్యలో అనేక తీర్థముల శక్తులు సూక్ష్మ రూపంలో ఉంటాయి. గయాకుండం ఇది. ఈ గయాకుండము అని చెప్పగానే పితృదేవతలను ఉద్దేశించి ఇక్కడ శ్రాద్ధాదులు చేసినట్లయితే వారికి సద్గతి కలుగుతుంది. అది చేసిన పుత్రాదులు వాళ్ళు కూడా ఈ జీవితంలో అన్ని అనుభవించి ఉత్తమ గతులు పొందుతారు. ఇక్కడ పిణ్యాకేన గుడేన చ. పిణ్యాకేన అంటే పిండితో బెల్లంతో పిండ ప్రదానం చేస్తే చాలు అన్నారు. అన్నాదులు అక్కర్లేదు. కర్తవ్యం ఋషిభిర్దిష్టం పిణ్యాకేన గుడేన చ. ఋషులు నిర్దేశించారు ఇక్కడ పిండి బెల్లంతో పిండ ప్రదానం చేస్తే చాలు. ఇక్కడ అలాంటి గొప్ప తీర్థం గయాకుండం. తస్మాత్ పూర్వ దిశాభాగే దానికి పూర్వ దిక్కునందు మరొక గొప్ప తీర్థం ఉంది. అది పిశాచమోచనం నామ. ఎందుకంటే కొందరికి మీరు పిండ ప్రదానాలు చేసిన సద్గతులు రావు.
వాళ్ళు చేసిన పాపాల వల్ల పిశాచాలు అయిపోతే, ముఖ్యంగా ఆత్మహత్యాదులు చేసుకున్నటువంటి వాళ్ళు, హత్య కాబడ్డ వాళ్ళు, వాళ్ళకి సద్గతులు కష్టమండి. వాళ్ళకి నారాయణ బలి ఉందే తప్ప 10 రోజుల కర్మ కూడా వాళ్ళకి అందదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ సహజ మరణాలు వాళ్ళకే తప్ప దుర్మరణాలు వాళ్ళకి 10 రోజుల కర్మ కూడా అందదు. కొంతమంది పోయే ముందు వాటి మీద నమ్మకం లేదు, కర్మలు చేయకండి అంటారు. అంటే వాళ్ళకి అసలు బాగుపడే యోగం లేదని అర్థం. ఇక్కడ ఈ శరీరంతో ఉన్నప్పుడు జీవుడు అర్థం కాడండి, ఈ శరీరం పోయేకి తెలుస్తాయి. సరే, మొత్తానికి ఆ స్థితిలో పిశాచత్వం పొందిన వాళ్ళు తరించాలంటే ఎలాగంటే ఈ పిశాచకొండం వద్ద వాళ్ళకి కర్మ చేస్తే వాళ్ళకి పిశాచత్వం పోతుంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం ఇది. అందుకే పిశాచమోచనం నామ విద్యతేజ ఫలప్రదం శ్రాద్ధే కృతే తదాదేవి పిశాచత్వం నజాయతే అని చెప్తూ, తస్మిన్ అంటే అయోధ్య ఎంత గొప్ప తల్లిలో చూడండి. జీవుడిని అన్ని విధాలా బాగు చేయడానికి అయోధ్యలో ఎన్ని తీర్థాలు రామచంద్రమూర్తి దయ వల్ల ఏర్పడ్డాయో తెలుసుకుంటూ, అలాంటి తీర్థభూమి అయిన అయోధ్య క్షేత్రములకు నమస్కారం చేసుకుంటూ, తత్సన్నిధౌ పూర్వభాగే మానసం నామతక తీర్థం, దానికి పూర్వభాగంలో మానస తీర్థమున్నది. అంటే మానస సరోవర విభూతి ఆ తీర్థమునందు కనబడుతుంది. అక్కడ స్నానం చేస్తే అది పుణ్యాన్ని ప్రదానం చేస్తున్నది అని చెప్తూ, తస్మా దక్షిణ దిగ్భాగే వర్తతే సుకృతైకభూ తమసా నామ తటిని, దానికి దక్షిణ దిగ్భాగం వైపు తమసా నది ఉన్నది. అంటే అయోధ్యకు చివరిలో సరయూ నది తమస, సరయూ నది దాటిన తర్వాత అక్కడ తమసా నది ఉంటుంది. ఈ తమసా నదీ తీరంలోనే వాల్మీకి మహర్షి ఆశ్రమం. ఈ తమసా నదీ తీరానికి ఆయన స్నానానికి మధ్యాహ్న సంధ్య కోసం వచ్చినప్పుడే క్రౌంచమి దినాల్లో మగపక్షిని బోయవాడు కొట్టగానే మా నిషాద ప్రతిష్ట అని చెప్పింది తమసా నదీ తీరంలో ఉన్నది. బాలకాడలో వస్తుంది. తమసా నదీ తీరం అయోధ్యకు సమీపంలోనే ఉన్నది. ఇది తెలుసుకుంటే ఉత్తర రామాయణంలో సీతమ్మ ఈ ఆశ్రమానికే వచ్చిందనే విషయం తెలిస్తే అయోధ్యకి అంత దూరంలో లేదని కూడా మనకు అర్థమవుతుంది. అది తమసా నది తీరం. తమసా నది ఎంత గొప్పదో చెప్తున్నాడు ఇక్కడ. తమసా నది చుట్టుపట్ల అంతా కూడా ఋష్యుల ఆశ్రమాలే, ఋషుల ఆశ్రమాలు. ప్రధానంగా తమసాయాస్తటం దేవి సర్వత్ర సుమనోహరం తత్ర ఆశ్రమో మహాపుణ్యో మాండవ్యస్య చ పార్వతి. మాండవ్య మహాముని ఆశ్రమం తమసా నదీ తీరంలో ఉందండి ఇక్కడ. అంతేకాదు, కొంచెం దూరం వెళ్తే ఒక వనం కనబడుతుంది. ఆ వనంలో తమసా నది పుట్టింది. తమసా నది గంగకు ఉపనది అని శాస్త్రం మనకు చెప్తున్నది ఇక్కడ. అంటే ఇది గంగతో సంగమిస్తుంది వెళ్ళి ఇక్కడ. అందుకే తమసా నది పుట్టిన చోటు యస్మా స్థానా సముద్భూత తమసా సుతరంగిణి తద్వనం పుణ్యమధికం నానా వృక్ష మనోహరం. ఎక్కడ ఈ తమసా నది పుట్టిందో ఆ వనం అత్యంత పవిత్రమైనటువంటిది. అక్కడ అనేక ఋష్యాశ్రమాలు ఉంటాయి. ఇక్కడ కొందరు ఋషుల పేర్లు చెప్తున్నారు, వింటే పాపాలు పోతాయండి. అలాంటి ఋషులు తమసా నదీ తీరంలో వాళ్ళ ఆశ్రమాలు ఉన్నాయి. నామ్నా ప్రమోదకంలోకే ఆ వనం పేరు, ఎక్కడ తమసా నది పుట్టిందో ఆ వనం పేరు ప్రమోదకం. నామ్నా ప్రమోదకం లోకే పావనం పదముత్తమం యస్య దర్శనతో నృణాం సర్వపాపక్షయో భవేత్. అక్కడ వనముని తమసా నదిని చూస్తే చాలు పాపములు క్షయమవుతాయి అంటూ ఇక్కడ వరుసగా కొన్ని రమ్యమైన వృత్తాలతో ఛందస్సులతో ఆ వనవర్ణన చేశారు. వర్ణన ఎందుకు, వనానికి నమస్కారం చేసుకుందాం. తర్వాత విషయం, ఎత్ర మాండవ్యమునినా తపస్తప్తం మహాత్కిల, అక్కడ మాండవ్య మహాముని బహుకాలం తపస్సు చేసిన చోటు. ఇంకా ఎవరెవరున్నారో చెప్తున్నారు అక్కడ. తత్పూర్వం గౌతమశార్షేరాశ్రమం పావనం మహత్, అక్కడికి పూర్వ భాగంలో అంటే తూర్పు వైపు గౌతమ మహర్షి ఆశ్రమం ఉంది. దానికి తూర్పున చ్యవనుని యొక్క ఆశ్రమం ఉంది. సుకన్య చ్యవనులు చాలామందికి తెలిసి ఉంటారు. సుకన్య చ్యవనులు, ఆ చ్యవన మహర్షి ఆశ్రమం అక్కడుంది. దానికి పూర్వం వైపు శ్రవణ మహర్షి యొక్క ఆశ్రమం ఉంది. తత్పూర్వం శ్రవణస్యైవ. ఇవన్నీ దర్శనాత్ పాపనాశనం, మహర్షుల ఆశ్రమ స్థలాలండి ఇవన్నీ కూడా. నానా విధాని తీర్థాని, ఆ తమసా నదీ తీరంలో లెక్కలేని తీర్థములు ఉన్నాయి. ఎందుకంటే ఇంతమంది ఋషులు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క స్పర్శన తపస్సు మొదలైన వల్ల పవిత్రములైన జలములు ఉంటాయి, అవి తీర్థములు. తమసాయాస్తు పురతో వర్తంతే చ సమంతతః, చుట్టుపట్లంతా తమసా నది చుట్టుపట్లంతా కూడాను ఈ తీర్థములు ఉంటాయి. తమసా నామ సాజ్ఞేయ వర్తతే తటినీ శుభ యజ్ఞయూప సముచ్ఛ్రాయ శోభిత పరమాద్భుత. తమసా నదీ తీరంలో అనేక యూపస్తంభాలు ఉంటాయి. ఎందుకు అంటే అనేక యజ్ఞాలు జరిగాయి కనుక యూపస్తంభాలు అక్కడ ఉంటాయి. అనేక యజ్ఞములు జరిగిన చోటు. తత్ర స్నానేన దానేన, అక్కడ స్నానం కానీ దానం కానీ శ్రాద్ధేన జపైన, శ్రాద్ధ జపాదులు కానీ సర్వాభీష్టము సిద్ధులు ఇస్తాయి. మార్గశీర్ష శుక్లపక్ష పంచదశి అంటే పూర్ణిమ నాడు ఇప్పటికీ అక్కడ తీర్థం జరుగుతుంటుంది తమసా నదీ తీరంలో. అత పరం ప్రవిక్షామి, దానికి తర్వాత చెప్తున్నాను.
తమసాపారగం శుభాత్, తమస్సు అంటే తమసాన దాటిక సీతాకుండమితి ఖ్యాతం, దాన్ని సీతాకుండము అని అంటారు. ఇక్కడ దానికి సమీపంలో మళ్ళీ రామకుండం ఉన్నది. మొన్న మనం ఒక సీతాకుండం రామకుండం చెప్పాం, అది అయోధ్య లోపలిది. ఈ తమసా నదీ తీరంలో ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే రామచంద్రమూర్తి వస్తూ వస్తూ ముందు అక్కడ దిగి, అంటే భరద్వాజాశ్రమం నుంచి వస్తూ అక్కడ ఆగి అక్కడ ఋషులాశ్రమాలు చూసుకుని తర్వాత నందిగ్రామం వైపు వచ్చారు. ఇది క్రమం. కనుక అక్కడికి రామచంద్రమూర్తి వచ్చినప్పుడు జరిగిన ఒక విషయాన్ని చెప్తున్నాడు. అయితే ఈ సీతాకుండంలో భాద్రపద శుక్ల చతుర్దశి విశేషమైన పర్వకాల సుమ. అక్కడే రామకుండము కూడా ఉంది. రామకుండస్య మహాత్మ్యం సీతాకుండస్య, రామకుండ సీతాకుండములు రెండు విశేషమైనవి సుమ. ఎందుకంటే చాలా కాలం క్రితం బ్రహ్మదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అది అనేక తీర్థములు తిరిగాడు. ఎన్ని తిరిగాడంటే గంగా, యమున, గోమతి నది, శతద్రు, పయోష్ణి, చంద్రభాగ, ప్రయాగ, నర్మదా, సోనా నది, గయా, వింధ్యతీర్థం, ఇలా హిమాలయ పర్వతంలో ఉన్న నదులు, కురుక్షేత్రం, ఇవన్నీ తిరిగి ఇక్కడికి వచ్చేట. వచ్చి రామకుండ సీతాకుండముల వద్ద స్నానం చెయ్యగానే ఆశ్చర్యకరంగా ఆయన చేసిన తపస్సు సిద్ధించి మనస్సుకు ప్రసన్నత ఏర్పడి పరంధామానికి చేరుకున్నాడు. రామకుండ సీతాకుండములు అతనికి ఇచ్చిన ప్రశాంతత ఇంకే తీర్థంలో ఇవ్వలేదట. అంత పవిత్రమైనవి ఈ రామకుండ సీతాకుండములు. ఎక్కడున్నాయి? నది పేరు తమస్సు, మనకు తమస్సులా అక్కర్లేదు. ఇక్కడ తమసా నది తీరంలో రామకుండ ప్రభావేణ బ్రహ్మ సాయుధ్యమీయవాన్, అది రామకుండం. రాముడు అంటే పరమాత్మ, ఆయన ఏర్పరిచిన కుండం కనుక అక్కడ స్నానం చేయడం వల్ల బ్రహ్మ సాయుధ్యమీతాం, అక్కడున్న మహర్షులు చూస్తూ ఉండగానే పరబ్రహ్మ ప్రాప్తిని పొందాడు మహానుభావుడు. తస్మాత్ దక్షిణ దిగ్భాగే, దానికి దక్షిణ దిగ్భాగంలో భైరవో నామత, అక్కడ భైరవుడు ఉన్నాడండి. కాశీకి కాలభైరవుడు ఉన్నట్టే తమసా నదీ తీరంలో ఉన్న భైరవుడు అక్కడ మొదలుకొని అయోధ్యాంతరిగే రక్షకుడు ఉంటాడు ఆ భైరవుడు. యం దృష్ట్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయ రక్షితో వాసుదేవేన క్షేత్రరక్షార్థమాదరాత్, వాసుదేవుడు ఆయనకు ఆజ్ఞాపించాడు క్షేత్రరక్షకుడుగా ఇక్కడుండు అని. వాసుదేవుడు, ఇక్కడ వాసుదేవుడు ఎవరు? రామచంద్రమూర్తి. ఆయన ఆదేశించాడు. మార్గశీర్షస్య కృష్ణాయా అష్టమ్యాం, మార్గశీర్ష కృష్ణ అష్టమి, ఇది చాలామందికి తెలిస్తే అది భైరవాష్టమి అంటారు. కాశీలో కాలభైరవుడికి కూడా అది విశేషమైనది. అది మార్గశీర్ష కృష్ణ అష్టమి, ఇక్కడ భైరవ ఆరాధన జరుగుతుంది. ఈ విధంగా చెప్తూ ఇక్కడ సీతాకుండ రామకుండములు ఎంతో విశేషమైనది. ఎందుకంటే సీతారామ లక్ష్మణులు ఇక్కడికి విచ్చేశారు కనుక ఇది పవిత్రమైనది. యదా పూర్వం వినిర్జిత్య రావణం లోకరావణం సమాగతో రఘుపతి సీతాలక్ష్మణ సంయుత, రామచంద్రమూర్తి ఈ కుండ ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడ విశేషించి అద్భుతమైన సంఘటన కూడా జరిగింది. సీతారాములు వచ్చిన వెంటనే ఒక్కసారి గగనపథం నుంచి కామధేనువు ఒకటి వచ్చి దిగింది. అక్కడ కామధేనువు దిగి రాముడిని చూస్తుంది. రాముడిని చూస్తుంటే కామధేనువుకి అప్రయత్నంగా పొదుగు నుంచి క్షీరధార కురిసిందండి మొత్తం అక్కడ. తత్ర అకస్మాత్ కామధేను ప్రాదుర్భూత స్రవస్తని స్తనేభ్యశ్చ ప్రశుస్రావ దుగ్ధం బహుగుణాన్వితం. అనేక ముందు వచ్చిన దానికంటే తర్వాత అలా ధారలు రెట్టింపుగా అక్కడ క్షీరధారలు ఆ ప్రాంతంలో కురిసాయి. అలా కురుస్తూ ఉంటే ఆశ్చర్యం ఏంటంటే ఆ క్షీరధారల్లోంచి ఒక లింగం ఉద్భవించింది అన్నారు ఇక్కడ. అంటే శివుడు ఆ క్షీరధారల్లోంచి ఉద్భవించట, మహాలింగముగా స్వయంభూగా వచ్చాడు. తద్భూమి పతితం దుగ్ధం దృష్ట్వా వానర రాక్షసా విస్మయం పరమం జగ్ముహు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్నటువంటి వానరులు, రాక్షసులు, మానవులు అందరూ ఆశ్చర్యపోయి ఇదేమిటి అన్నారు. రాముడికి ఒక్కడికి తెలుసు కానీ ఆయన మర్యాద పాటిస్తాడు. అందుకు చిరునవ్వు నవ్వి గురువుగారు అక్కడ ఉన్నారు వశిష్ఠుల వారు, ఇదేమిటండి అని అడిగారు. వశిష్ఠులు ఒక్కసారి ఆయన మందహాసం చేసి ధ్యానం చేసి నా నోట ఎందుకు చెప్పిస్తారామా, అదిగో చూడన్నాడు. అప్పుడు గగనం నుంచి నారదుల వారు చెప్తున్నారు. ఆ నారదుడిని వాల్మీకి అడిగాడు, దీని మహిమ ఏంటో చెప్పవయ్యా అని. అప్పుడు నారదుల వారు చెప్తున్నారు, ఇది చాలా విశేషమైనది. రామచంద్రమూర్తి దర్శనార్థం కామధేనువు వచ్చింది. రామచంద్రమూర్తిని చూడ్డానికి కామధేనువు వచ్చింది. ఈ కామధేనువు ఎవరి కోరిక అయితే ఉంటుందో వారి కోరికలు తీరుస్తుంది. కానీ భక్త కామధేనువు రాముడు. ఈ కామధేనువులు ఏం పనికొస్తే? అలాంటి భక్త కామధేనువైన రామచంద్రమూర్తిని చూడగానే ఆ కామధేనువులో ప్రేమ భావ వాత్సల్య భావాలు పొంగి దాన్ని బట్టి ఆ దుగ్ధం వచ్చింది. శివుడు రామ ప్రీతి కలిగిన వాడు కనుక ఆ పరమేశ్వరుడు అక్కడ ఉద్భవించాడు.
అని చెప్తూ దుగ్ధమధ్యే సముద్భూత రుద్రస్వాం ద్రష్టుమాగత. ఆ పాలల్లోంచి రుద్రుడు నిన్ను చూడాలని వచ్చాడయ్యా అన్నాడు. రాముణ్ణి చూడాలని శివుడు అక్కడికి వచ్చాడు. అలా వచ్చిన రుద్రుడి పేరు దుగ్ధేశ్వరుడు అంటారు. ఇక్కడ చూసారు, రాముడికి శివుడికి ఉన్న అనుబంధాలు ఇవి తెలియక శివకేశ్వరుని మధ్య భేదాలు పెట్టి తిరుగుతున్నారు అంటే అలాంటి వారికి వైష్ణవ శైవాది శబ్దములు వర్తించవు. భేద దృష్టి లేని భక్తే నిజమైన భక్తి, ఇది తెలుసుకోవాల్సినది. అందుకే పురాణాల్లో ఎక్కడా కూడా భేదభావం లేదండి. వీళ్ళ తలకాయలు ఎక్కడి నుంచి వచ్చిందో మనకు అర్థం కాదు. ఇక్కడ అంత స్పష్టంగా చెప్తున్నాడు. పైగా ఇమం సంపూజ్య క్షిప్రం ఏతత్ కుండస్య సన్నిధౌ. ఇక్కడ ఈ కుండ సన్నిధిలో రామా నువ్వు వెంటనే పూజించి పరమేశ్వరుణ్ణి. నువ్వు మాత్రమే కాదు, అమ్మా సీతమ్మ నువ్వు కూడా పూజించమ్మా అని చెప్పాడు. సీతే త్వమపి యత్నేన పూజయేమం శివం శుభం. శుభస్వరూపుడు శివుడంటే. అలాంటి శివుడు ఇక్కడ తనంత తాను ఉద్భవించాడు కనుక మీరు ఉభయులు పూజించండి అంటే రామచంద్రమూర్తి తతో రఘుపతి ప్రీతో వశిష్ఠోక్త విధానత పూజయామాస తల్లింగం. గురువుగారు చెప్పిన పద్ధతిలో లింగారాధన చేశారు. ఇక్కడ వశిష్ఠుల వారు చెప్తూ ఉంటే సీతా సమేతుడై దుగ్ధేశ్వర ప్రథాం, దుగ్ధేశ్వరుడు అని చెప్పబడుతున్నటువంటి ఆ శివలింగాన్ని ఆరాధన చేశాడు. అదేవిధంగా సీతమ్మ కూడా రామచంద్రమూర్తితో కలిసి భక్తితో క్షీరకుండ సమీపంలో ఉన్నటువంటి దుగ్ధేశ్వరుణ్ణి ఆరాధించేది. దుగ్ధ అంటేనే క్షీరం, పాలు. సీతాకుండమితి ఖ్యాతిని జగామ పరమాం తదా. అక్కడ సీతమ్మ రాముడు ఏర్పరిచినట కుండ తీరములో దుగ్ధేశ్వరుడు ఉన్నాడు. సీతాకుండేగ సంపూజ్యవు సీతారామౌ సలక్ష్మణవు దుగ్ధేశ్వరంచ సంపూజ్య సర్వాన్ కామాన్ అవాప్నుయా. సీతారామ కుండముల వద్ద సీతారామ లక్ష్మణులను ఆరాధన చేసి ఆ తర్వాత దుగ్ధేశ్వరుని ఆరాధన చేయాలి. జ్యేష్ఠమాస చతుర్దశి ఇక్కడ చాలా విశేషము సుమా అన్నాడు. దానికి దగ్గరలో తత పూర్వ దిశాభాగే అంటే సీతారామ కుండములకు క్షీరకుండమునకు సమీపంలో సుగ్రీవరచితం మహత్ కుండం, సుగ్రీవ కుండం ఒకటి ఉన్నది. సుగ్రీవ కుండం అయోధ్యలో కూడా ఉన్నది, అక్కడ కూడా ఉన్నది అని చెప్తున్నారు. ఆ సుగ్రీవ కుండానికి సన్నిధిలో ఉన్నటువంటిది హనుమత్కుండం. తత్ప్రాచ్యాం దిశి, దానికి తూర్పు వైపు హనుమత్కుండమిచ్చపి తస్య పశ్చిమ దిగ్భాగే, దానికి పశ్చిమం వైపు విభీషణ సరస్సు అని చెప్పబడుతున్నది. అయోధ్యలో ఉన్న విభీషణ సరస్సు వేరు, అక్కడిది వేరు. ఆ దగ్గరలో ఆస్తికస్య తతస్థానం పశ్చిమే దిగ్దళే. ఈ వర్ణన వింటూ ఉంటే నేత్రములు ముడుచుకుంటున్నాయేమో, అందరికీ కాదులేండి, రామభక్తి విహీనుల విషయంలో నేను చెప్తున్నాను. ఇక్కడ అక్కడ సమీపంలో పశ్చిమం వైపు ప్రకాశిస్తూ ఉన్నటువంటిది ఆస్తిక కుండం. ఆస్తికుడు అంటే భారతం చదివిన వాళ్ళకి తెలుస్తుంది. జరత్కారు ముని యొక్క పుత్రుడు, సర్పములకు ప్రధానమైనటువంటి ఋషి ఆయన, సర్పరూపుడు. అక్కడ కానీ ఆరాధన చేస్తే సర్పభీతులు ఉండవు. అక్కడే తతో రమణకం దృష్ట్వా, ఆ సమీపంలో రమణక తీర్థమను ఒక తీర్థమున్నది. దానికి పశ్చిమ దిగ్భాగంలో ఘృతాచీ తీర్థమనుంది. ఊర్వశీదేవికి శాపమోచనం జరిగిన తీర్థం అని చెప్పుకుని ఊర్వశీకుండం. ఇక్కడ ఘృతాచి ఆ విధంగానే శాపగ్రస్త అయ్యి మళ్ళీ ఈ తీర్థమునకు వచ్చి శాపం నుంచి బయటపడింది కనుక దీని పేరు ఘృతాచీ తీర్థం అని చెప్పబడుతుంది. దానికి పశ్చిమ దిగ్భాగంలో యోజన ద్వయ దూరంలో సంగమం అని గొప్ప ప్రాంతం ఉంది సుమా అన్నాడు. సరయు నేరుగా సముద్రంలో కలియదు, అందుకే అది ఎక్కడ కలుస్తోందంటే సరయు గర్ఘరే సంగే తీర్థాని సంతి పార్వతి. గర్ఘరం అనే నది గుర్తుందా? చెప్పుకున్నాం, నదము ఇది. పురుష రూపంలో దేవత అక్కడుంటే దాన్ని నదం అనాలి. గాఘ్రా అని పిలుస్తారు ఇక్కడ లోకల్. గర్ఘరా నది అని మూలం. ఇది బ్రహ్మదేవుడు పుత్రుడు అతను. మన బ్రహ్మపుత్ర కూడా నదమే, అది బ్రహ్మపుత్రుడే. నదములన్నీ బ్రహ్మపుత్రములు, దేవుంటే ఆశ్చర్యం మనకి. ఇలాంటి నదం అక్కడుంది. ఇక్కడ ఇంకా మరికొన్ని నదములు కూడా ఉన్నాయి. ఈ నదములన్నీ బ్రహ్మపుత్రులుగా వచ్చినటువంటిది. ప్రధానం గర్ఘర. ఈ గర్ఘరా నది అయోధ్యకి ఎల్లలు చెప్పినప్పుడు చెప్పారు, విని ఉంటాం మనం మొదటి రోజునే. కానీ ఈ గర్ఘరా నదిలో సరయు కలుస్తుంది. కానీ సరయు గర్ఘరే సంగే తీర్థాని సంతి, ఈ రెండూ కలిసిన చోట అనేక తీర్థములు ఉన్నాయి సుమా. సంగమే సలిలే తస్మిన్ నరస్నాద్వా విధానత. ఈ సంగమంలో స్నానం చేసి పితృదేవతను ఉద్దేశించి తర్పణ చేసి విష్ణు ఆరాధన చేసినట్లయితే, విష్ణు మంత్రము జపించిన, విష్ణు మంత్రాన్ని ఆహుతి చేసిన విష్ణులోకం వ్రజేన్నర. హుత్వా వైష్ణవ మంత్రేణ విష్ణులోకం వ్రజేన్నర. తస్మా సర్వప్రయత్నేన సంగమే స్నానమాచరేత్. అయోధ్యకు వచ్చిన వాళ్ళు ప్రయత్నపూర్వకంగా ఈ సంగమంలో స్నానం చేయాలి అని చెప్తున్నారు.
ఏ వర్ణం వారైనా అన్నారు, ఏ వర్ణం వారైనా ఇక్కడ వచ్చి సేవించినట్లయితే పవిత్రులవుతారు సుమా. నానా జన్మార్జితం పాపం స్వల్పం వా యది వా బహు తత్సర్వం భస్మతాయాంతి తులారాశిర్ యథా అనలే అని చెప్పారు. ఇక్కడ అగ్నిలో పడ్డ దూది వలె ఈ సరయూగాఘ్రానదుల యొక్క సంగమమునందు స్నానం చేసిన వారు పాపములు సర్వము దగ్ధమవుతాయి. ఆయురారోగ్యం ఐశ్వర్యం సంతతిం సౌఖ్యముత్తమం, ఆయురారోగ్య ఐశ్వర్యములు సంతాన సౌఖ్యము కూడా కలుగుతుంది. అలాంటి పవిత్రమైన తీర్థంలో దీపదానం అత్యంత విశేషము. ఇక్కడ చేసే దీపదానము అధిక ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ శుక్ల చతుర్దశి తీర్థ విధి అని చెప్తున్నారు. ఇలా విశేషంగా చెప్తూ సంగమ స్నాన ఫలితాన్ని ఎక్కువగా వివరించి అక్కడ వరాహ తీర్థం అని ఒక తీర్థం ఉన్నది. ఈ వరాహ తీర్థం ఏనాడో ఏర్పడింది. నారాయణుడు వరాహ రూపం ధరించి భూమిని ఉద్ధరించిన తర్వాత దేవతలు ఆయన స్తుతిస్తారు. ఆ స్తోత్రానికి సంతోషించి వరాహస్వామి ఈ తీర్థానికి వచ్చి ఇక్కడ నా శక్తి ఉంటుందని చెప్పాడు. అందుకే వరాహ తీర్థం అని చెప్పబడుతున్నది. పురా కృతయుగే దేవి పృథివ్యుద్ధరణం కృతం తస్మా నిష్పాదితం తీర్థం వరాహేణ మహాత్మన. భూమిని ఉద్ధరించిన తర్వాత ఇక్కడ తీర్థాన్ని ఉత్పన్నం చేశాడు వరాహస్వామి. అక్కడ దేవతలు చేసిన వరాహస్తుతి ఉంది. ఒకే శ్లోకం కానీ వరాహస్తుతి అత్యంత పవిత్రం గనక. పైగా బ్రహ్మదేవుడు రావణ వధానంతరం రామచంద్రమూర్తిని స్తుతిస్తూ ఏకదంష్టుడితో భూమిని ఉద్ధరించిన వరాహస్వామి నువ్వయ్యా అని అంటాడు. అందులో ఏదో రహస్యం ఉంది. యజ్ఞవరాహస్వామి యజ్ఞస్వరూపుడు యజ్ఞరక్షణకు వచ్చే రామచంద్రమూర్తి, అందుకే చక్కగా సరిపోయింది. ఇక్కడ వరాహ తీర్థాన్ని ఒక్కసారి స్మరించుకుంటూ దేవాధిదేవాయ నమో నమో విభో శ్రీయజ్ఞవారాహ భయాపహ ప్రభో స్వదంష్ట్రయోద్ధృత్యన్ మహీం ప్రవర్తినే కృపాసముద్రాయ వరప్రదాయిని అని వరాహస్తుతి రమ్యమైన స్థుతి ఒకే శ్లోకం ఇక్కడ దేవతలు చేసి చెప్తున్నారు. అక్కడ ఆయన స్వయంగా వరాహస్వామి ఆ తీర్థ మహిమని దేవతలకు తెలియజేశాడు. ఇక్కడ ఆరాధించిన వారందరినీ నేను అనుగ్రహిస్తాను. శత్రుతో నభయం తస్య నచేవేష్ట వియోజనం సంగమే మజ్జనాత్పుంసౌ గర్భవాసక్షయో భవేత్. ఇక్కడ స్నానం చేసిన వారికి శత్రుభయం ఉండదు, ఇష్టమైన వారితో వియోగం ఉండదు, వారు గర్భవాసం మరి ఉండదు వారికి, అంటే మళ్ళీ జన్మించరు అనే విషయాన్ని తెలియజేశాడు. అలాగే ఇక్కడున్న మిగిలిన తీర్థముల గురించి క్లుప్తంగా చెప్తున్నారు. ప్రధాన పీఠములు అయ్యే క్లుప్తంగా చెప్పినవి ప్రధానమని కాదు, కానీ స్మరిస్తే దండిలమవుతాం. జంబుక తీర్థం ఒక తీర్థం చెప్పారు. ఇది వరాహ తీర్థానికి పశ్చిమ వైపు ఉన్నది. ఇక్కడ ఒక నక్క వచ్చి సిద్ధి పొందింది అయ్యా అని చెప్పాడు. అంటే నీచ ఉపాధులు వాళ్ళైనా పూర్వసుకృతం వల్ల తీర్థ సంగమం వల్ల సిద్ధి పొందుతారు అని చెప్పడానికి చెప్తున్నారు. జంబూతీర్థాత్ ఉపావృత్తో గచ్చేత్తు తుందిలాశ్రమం. అక్కడి నుంచి కొంత దూరంలో తుందిలాశ్రమం అని ఉంది. తుందిల ఆశ్రమం అంటే తుందిలుడు అనే మహర్షి అక్కడ తపస్సును ఆచరించేటువంటి చోటు ఇది. తత్రాశ్రమం తతకృత్వా తుందిలో బ్రాహ్మణోత్తమ. అక్కడ ఒక విప్రుడు రోగగ్రస్తుడై తన ప్రాంతము నుంచి బయలుదేరి దుఃఖపడుతూ ఎక్కడైనా తరించే యోగముందా అని వెతుక్కుంటూ అయోధ్యకు వచ్చాడు. అక్కడ మొత్తం 3 రాత్రులు ఉండి సాధన చేసుకున్నాడు, రామభక్తి సాధన. దాని ద్వారా రోగముల నుంచి విముక్తుడై సద్గతిని పొందాడు. కనుక తుందిలుడు ఎక్కడ సద్గతి పొందాడో అది తుందిల ఆశ్రమము. ఆ 3 రోజులు తపస్సుగా సిద్ధి పొందాడు ఆయన. తుందిల ఆశ్రమము అని చెప్పబడుతూ జంబూతీర్థానికి సమీపంలో ఉన్నది. ఆశ్రమా దక్షిణే భాగే సర ఆగస్త్య సంభవం. అక్కడ ఆగస్త్య సంభవం అంటే అగస్త్యుని నుంచి కలిగినటువంటి ఒక సరస్సు అక్కడ ఉన్నది. ఇది ఆగస్త్య సర అని చెప్పబడుతుంది. ఇక్కడ పితృదేవత ఆరాధన విశేషం. ఇక్కడ 3 రాత్రులు ఉపవాసంతో ఉన్నట్లయితే అగ్నిష్టోమం అనే వైదిక యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది కదా అన్నాడు. అదేవిధంగా అథాత శ్రూయతాం భద్రే సరవ్యా ఉత్తరే తటే యాని తీర్థాని పుణ్యాని తానితే కథయామ్యహం. సరయూ నదికి ఉత్తర తీరంలో ఉన్న పుణ్యతీర్థముల గురించి వరుసగా చెప్తున్నాను విను అంటూ సరయూ నది ఉత్తర తీరంలో పరాశర ముని ఆశ్రమం ఉన్నది. అక్కడ పరాశర తీర్థం ఆ ముని ఆశ్రమం అక్కడ ఉన్నది. అదేవిధంగా అక్కడికి సమీపంలో గోకులాయ మహాతీర్థం శ్రీకుండం, గోకులము అని చెప్పబడుతుంది. అక్కడ శ్రీకుండం అనే తీర్థం ఉంది. అక్కడ మహాలక్ష్మి సన్నిధి వహించి ఉంటుంది. శ్రీకుండాన్ని మించిన మహాలక్ష్మి తీర్థం భూమి యందు మరొకటి లేదు సుమా అన్నాడు. శ్రీకుండము దాని పేరు. ఈ సరయుకి ఉత్తర తీరంలో కనబడుతూ ఉన్నటువంటిది. వెళితే ఇప్పటికీ ఉంటాయండి ఈ తీర్థములు, ఇందులో ఏవి నిరాశపరచం. శ్రీకుండ సన్నిధోదేహి మహాలక్ష్మీర్ విరాజతే లక్ష్మీక్షేత్రం మహాపీఠం సాధకానాం సుసిద్ధిదం. ఇది లక్ష్మీ శక్తిపీఠం, సిద్ధపీఠం అని చెప్పబడుతుంది.
అక్కడ సాధన చేసిన వాళ్ళకి ఏ మంత్రమైనా సిద్ధిస్తుంది కనుక దీన్ని సిద్ధపీఠం అన్నారు. సిద్ధపీఠం అంటేనే ఏ సాధనైనా సిద్ధించే చోటు సిద్ధిపీఠం. ఇది మహాలక్ష్మీ పీఠము. అందుకే సాధయం తత్ర మంత్రాశ్చ నరసిద్ధిం అవాప్నుయాత్ మహాలక్ష్మీ పీఠ సమం నాణ్యల్ లక్ష్మీకరం పరం. అందుకే లక్ష్మీ తీర్థముల్లో దీన్ని మించి మరొకటి లేదు సుమా అని చెప్తూ అక్కడికి స్వప్నేశ్వరి అనే దేవి అక్కడ కొంత దూరంలో ప్రకాశిస్తున్నది. అంటే మహాలక్ష్మీ తీర్థం సమీపంలో స్వప్నేశ్వరి అని దేవి ఉంది. ఈ స్వప్నేశ్వరి దేవి దగ్గర భక్తితో ఆరాధన చేస్తే జరగబోయే వాటి ఫలితాలు చెప్తుందండి ఆ తల్లి. అందుకే భావి భవత్ సర్వం వదేత్. భూతం భావి అంటే జరిగినవి చెప్పగలదు, జరగబోయేవి చెప్పగలిగింది స్వప్నేశ్వరి. ఈ స్వప్న మంత్రములను కొన్ని ఉన్నాయి మంత్రశాస్త్రాల్లో. స్వప్నేశ్వరి మంత్రములు, స్వప్న వారాహి మంత్రములు ఇత్యాదులు ఉన్నాయి. తత్సాధకులకి స్వప్న భూమికలో ఆ దేవత సాక్షాత్కరించి భవిష్యత్తుని చెప్పగలదు. తెలుసుకుని ఏం చేస్తాం? అందుకే అలాంటివి ఆశించకుండా అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుందాం చాలు. ఉన్నాయి ఆ దేవతలు కూడా. కానీ స్వప్నేశ్వరి దేవిని ఉన్నది మహాలక్ష్మి సమీపంలో. అష్టమ్యాంచ చతుర్దశ్యాం, అక్కడ అష్టమి చతుర్దశి ఈ రెండు గొప్ప యాత్రలు జరుగుతాయని చెప్తూ దానికి పూర్వ దిశా భాగంలో వరస్రోతస్సు అని ఒక ప్రవాహం ఉంది సుమ్మన్నాడు. స్రోతస్సు అంటేనే ప్రవాహం, వర ప్రవాహం అనున్నది. అక్కడ కుటిల అనే నది కలుస్తుంది. అక్కడ ఎన్ని చిన్న చిన్న నదులు ఉన్నాయో కుటిల అనే నది వరస్రోతస్సు అనే ప్రవాహము కలుసుకుంటాయి. ఆ చోటు చాలా విశేషమైనది. పాపనాశనం ఎక్కడైనా సంగమం విశేషమైనది, చిన్న నదులు కలిసిన. ఇది కుటిలా నది అంటే ఏమిటో చెప్తున్నారు. ఈ కుటిలా నది చాలా విశేషం సుమా. చంపక అనేటువంటి ఒక పట్టణంలో గాలవుడు అని మహర్షి ఉండేవాడు. ఆయనకి సమగ్రమైన వేద విద్య, సాంగోపాంగ విద్యలు వచ్చు. గురువు ఆశ్చర్యపోయాడు ఆయన విద్యలు చూసి. తన పుత్రికనిచ్చి వివాహం చేశాడు. అయినప్పటికీ తన ఆమ్నాయ విద్యాభ్యాసము సాధన ఆపకుండా చేసుకుంటూ ఉన్నాడు. స్వాధ్యాయాన్ మా ప్రమద అన్నట్లుగా నిరంతర శాస్త్రాధ్యయనమే అని పని. అదొక తపస్సు. శాస్త్రాధ్యయనం ఒక తపస్సుని కృష్ణ పరమాత్మ తెలియజేశాడు. అలా తపస్సు చేసుకుంటున్నాడు. భార్య గర్భవతి ఉన్నది. అలా ఒక సంధ్యాకాలంలో కూర్చొని చేస్తున్నట్టయినా గర్భంలోని పిల్లవాడు అన్నాడు, ఇలా ప్రదోష కాలంలో కూర్చుని వేదాన్ని చదవరాదు అన్నట్టు గర్భంలో ఉన్నవాడు. కొన్ని సమయాలు ఉంటాయి. దానితో కోపం వచ్చింది. నాకు చెప్పేదా నువ్వు వంకరగా పుడుదువుగా కానీ చెప్పించాడు ఆయన. తర్వాత ఆయన పుట్టాడు. కానీ పరమజ్ఞాని ఆయన. పుట్టుకు గర్భంలో ఉన్నప్పుడే జ్ఞాని. 8 వంకర్లతో పుట్టాడు కనుక అష్టావక్రుడు అనే పేరు ఆయనకు వచ్చింది. ఇక్కడ అష్టావక్రుడు పేరు చెప్తేనే ధన్యులం అయిపోతామండి. ఉపాధి ఎలా ఉంటాయేమిటి, తానెవరో తెలిసిన వాడికి ఇది తెలుసుకోండి. ఇక్కడ వాడికి ఉపాధి తాదాత్మ్యం ఉండదు. తానెవడో తనకు తెలిసినటువంటి వాడు. అష్టావక్రం తతోజాతం. కానీ పుట్టిన కొద్దిసేపటికే తండ్రికి జ్ఞానం చెప్పని వెళ్ళిపోయాడు తపస్సుకి. అలా తపస్సును ఆచరించుకుంటూ ఉన్నాడు యమునా తీరంలో. అయితే ఆయన్ని కూడా భగవంతుని తరింపజేయదలుచుకున్నాడేమో. ఆయనకి గృహస్థాశ్రమంపై బుద్ధి పుట్టేటట్టు చేశాడు. ఎందుకంటే యమునా తీరంలో మాంధాతనబడేటువంటి వాని యొక్క ఈ మాంధాత చక్రవర్తికి మన సూర్యవంశ ప్రభుని మాంధాత చక్రవర్తి సంబంధం ఉందని చెప్పడానికి లేదు. అందుకే యమునా తీరే అని చెప్పాడు. ఇక్కడ యమునా తీరంలో ఈయన తపస్సు చేస్తుంటే మాంధాత యొక్క పుత్రికలు కొంతమంది వచ్చారు, కన్యలు. ఈయనకి వాళ్ళని చూస్తే వాళ్ళని వివాహం చేసుకోవాలనిపించింది. చక్రవర్తి రాలేదు, పుత్రికలు వచ్చారు. వాళ్ళతో ఈ మాట అన్నాడు. వాళ్ళు యావగించుకున్నారు ఆయన్ని. యావగించుకుని నీకు మేము పత్నులు కావడమా అన్నారు. వెంటనే చెప్పించాడు, మీకు సౌందర్య గర్వం ఉంది కనుక కుబ్జ రూపాలు అయిపోతారు మీరు అన్నాడు. కుబ్జలు అంటే గుజ్జు రూపాలు ధరిస్తారు, గూని వాళ్ళు అవుతారు అని చెప్పించేశాడు. వెంటనే వాళ్ళందరూ వికారం పొంది తండ్రి వద్దకు వెళ్ళి చెప్పుకున్నారు. ఇక్కడ ఇలా శాపగ్రస్తులమయ్యేము అని చెప్తే అప్పుడు ఎక్కడైతే శాపస్థానం పొందారో, కన్యలు కుబ్జ రూపాన్ని పొందారో ఆ దేశం కన్యాకుబ్జము, కాన్యాకుబ్జం అని పేరు పొందింది అన్నాడు. కన్యాకుబ్జం పేరు వినుంటారు, అది అందువల్ల వచ్చింది. కాన్యకుబ్జ దేశం. కాన్యకుబ్జేతి విఖ్యాతో దేశస్తత్ర అధ సుందరి. ఎందుకంటే కుబ్జాయ అభవన్ క్షణాత్ వాళ్ళందరూ. అయితే వాళ్ళ తండ్రి చాలా తెలివైనవాడు. ఆయన ఏం చేశాడు, గచ్చ అయోధ్య అన్నాడు. ఇక్కడ అయోధ్యకు వెళ్ళండి, అక్కడ మీరు వెళ్ళి ఒక తీర్థం వద్ద చెప్పాడు, అక్కడ తీర్థం వద్ద స్నానం చేయండి, శాపం పోతుందన్నాడు. శాపాలు పోగొట్టగలిగే శక్తి, పాపాలు పోగొట్టగలిగే శక్తి అయోధ్య తీర్థములకు ఉంది తెలుసుకోండి. వాళ్ళు వెళ్ళి ఒక తీర్థం వద్ద కాళ్ళు చేతులు కడుక్కొని రామచంద్రమూర్తి స్మరిస్తూ, అంటే నారాయణని స్మరిస్తూ ఉన్నారు. వాడి శాపం పోయి మళ్ళీ మామూలు మరయ్యారండి. ఆ తీర్థం ఏదైతే ఉందో అది కుబ్జ అని చెప్పబడుతుంది. ఆ ప్రవాహమే కుటిల అనేటువంటి ప్రవాహం. అది వరస్రోతస్సుతో కలుస్తున్న చోటుది. కానీ కుటిలా నది వాళ్ళ కాళ్ళు చేతులు కడుక్కుని విష్ణువుని స్మరించిన చోటు.
అది కుటిలా సంగమాదేవి ఈశానే క్షేత్రముత్తమం మఖస్థానం. ఆ కుటిలా సంగమానికి ఈశాన్యంలో మఖస్థానం అని చెప్పబడుతుంది. అక్కడ మహానుభావుడైన దశరథుడు అశ్వమేధ యాగాన్ని చేసిన చోటు ఇది. యత్ర రాజా దశరథో హయమేధం చకారవై తేన పుణ్యప్రభావేన జాత రామాదయ సుతా. ఆ పుణ్యప్రభావం వల్లే తర్వాత పుత్రకామేష్టి చేసి రామాదుల్ని పొందాడు. కనుక అశ్వమేధ యాగం చేసిన చోటు అది. అందుకే దాని పేరు మఖస్థానం అంటారు. అక్కడ ప్రవహిస్తున్నది మనోరమా తీర్థము. మఖస్థానం అందున్నది మనోరమా తీర్థం. అక్కడ కానీ పితృతర్పణం చేస్తే వాడు సద్గతిని పొందుతారు. ఎందుకంటే తండ్రికి సద్గతినిచ్చిన రామచంద్రమూర్తి అక్కడ అశ్వమేధయాగ ఫలంగా వచ్చాడు కనుక అశ్వమేధయాగం జరిగిన చోటు తీర్థం మనోరమా తీర్థం. అది పితృతర్పణానికి ముఖ్యమైనటువంటిది అని చెప్తూ జన్మాంతర శతమైన పాపములు కూడా పోగొట్టగలిగే శక్తి ఆ తీర్థానికి ఉన్నది. తతోగ్రే దానికి దగ్గరలో రామరేఖ అని ప్రాంతం ఉన్నది. స్థలం పేరు రామరేఖ. దాని మాహాత్మ్యం వర్ణనికి అందదు సుమా. అక్కడ 3 రోజులు కానీ నివసించి స్నానదాన జపాదులు చేసినట్లయితే అది పూర్ణ తపస్సు అవుతుంది. అక్కడ ఏ జీవుడైనా అది ఉద్భిజ్జా స్వేదజా వాపి ఎండజా ఏ జరాయుజాహ అంటే చెట్లు కానీ చేమలు కానీ పక్షులు కానీ మానవులు కానీ పశువులు కానీ ఎవరైనా సరే ఆ తీర్థసేవన చేస్తే విష్ణుపురం వ్యయు విష్ణుపురాన్ని పొందుతారు. పేరే బాగుంది, రామరేఖ అని చెప్పబడుతున్నది. ఈ రామరేఖ దగ్గర అనేక తీర్థములు ఉన్నాయి సుమా. ఇలా పావన తీర్థములు చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్నది రామతీర్థము అని చెప్పబడుతున్నది. అక్కడ చైత్రమాస శుద్ధ నవమి అక్కడ తీర్థ విధులు బాగా జరుగుతాయి. పైగా అక్కడ దర్శనార్థం అనేక మంది దేవతలు వచ్చారు. అనేక మంది దేవతలు రాముడు పుట్టినప్పుడు చూడాలని వచ్చిన చోటు అందండి. ఇక్కడ వాళ్ళు ఏ చోటుకు వచ్చారో రామరేఖ, ఆ తీర్థం రామతీర్థము. అక్కడ వశిష్ఠ మహర్షి రాముని యొక్క వైభవాన్ని దేవతలకు ఉపన్యసించట ఆ చోటు. అలాంటి భవ్యమైన తీర్థము. ఇలా అనేక తీర్థములు చెప్పారు. అయితే ఈ తీర్థాలన్నీ సేవించే ముందు మానస తీర్థం సేవించాలి అన్నాడు. అది ఎక్కడుంది? ఇందాక విన్నారేమో. కాదు, మానస తీర్థం అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి. శ్రద్ధగా వినవలసిన అంశం ఇక్కడ. మానస తీర్థం అంటే విశేషించి అయోధ్య గాని ఏ తీర్థానికి వెళ్ళిన ముందు చేయవలసింది మానస తీర్థం. ఈ మానస తీర్థం ఏమిటి అంటే వివరిస్తున్నారు ఇక్కడ. సత్యం, అహింస, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం. ఈ మానస తీర్థాలు సేవించనిది బాహ్య తీర్థములు ఫలించవు. అందుకు ముందు మానస తీర్థ సేవ చేయాలి అని చక్కగా చెప్తూ ఇందులో శ్రద్ధ ఒక తీర్థం, సత్యం ఒక తీర్థం, అహింస ఒక తీర్థం, అస్తేయం అంటే అక్రమార్జన లేకుండా ఉండడం ఒక తీర్థం, శౌచం ఒక తీర్థం, శాస్త్రాధ్యయనం ఒక తీర్థం, ఇంద్రియ నిగ్రహం ఒక తీర్థం. ఈ తీర్థములు సేవించుట మానస తీర్థములు. తర్వాత బాహ్య తీర్థముల గురించి చెప్పారు. ఇక్కడ విశేషించి ఈ తీర్థముల యందు భవ్యమైనటువంటి కొన్ని స్థాలములు, నదములు చాలా ఉన్నాయి. నదములు అంటే ఇందాక మనం చెప్పుకున్న గర్గర లాంటి నదములు కొన్ని ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా వివిధమైన హరిస్థానములు ఉన్నాయి, చక్రతీర్థాది తీర్థములు ఉన్నాయి. కనుక ఇంతవరకు భవ్యమైన తీర్థ జ్ఞానాన్ని మనకు అందించాడు. ఈ తీర్థ వైభవాలన్నిటి మనం ఇప్పుడు స్మరించుకుని మొట్టమొదటి చెప్పుకున్న స్వర్గతీర్థం మొదలుకొని ఇవాళ తమసా తీరం వరకు అందులో ఎన్ని గుర్తున్నాయో ఈశ్వరుడు గురుక. కానీ గుర్తుండడం విషయం కాదు, శ్రద్ధగా విన్నవారికి మాత్రం తీర్థయాత్ర ఫలం లభిస్తుంది అని ఫలశ్రుతిలో చెప్తున్నాడండి. అది విశేషమైన అంశం ఇక్కడ. అలాంటి దివ్య తీర్థములు ఎన్నెన్నో తెలియజేశాడు. అయోధ్యలో 12 పుణ్యవనాలు ఉన్నాయన్నాడు. 12 విధములైన పుణ్యవనాలు ఉన్నాయి అని వివరిస్తూ ఆ వనముల యొక్క వైభవాన్ని కూడా చెప్తున్నాడు. ఆ వనములు ఇక్కడ పవిత్రంగా 12 పుణ్యవనములు వర్ణన కూడా మనకి చెప్తూ అన్నీ మనం చూడగలమా లేవా పక్కన పెట్టి 12 వనములకి నమస్కరించుకున్నా చాలు. పైగా ఈ పురీం ప్రణమ్య పట్టణానికి నమస్కరిస్తే చాలయ్యా ధన్యులవుతారు. ఎక్కడున్న ప్రాతకాలంలో అయోధ్య అని అంటే చాలు వాడి పాపనాశనం జరుగుతుంది. అయోధ్య ఎంత పవిత్రమైనది. స్మరణ మాత్రం చేతనే, ఉచ్చారణ మాత్రం చేతనే సిద్ధినివ్వగలిగిన తీర్థం ఇది. ఇలాంటి పవిత్రమైనటువంటి ఈ తీర్థము నామమాత్రం చేతనే మనం ధన్యుని చేస్తున్నది. ఇక్కడ అనేక తీర్థములు ఉన్నాయని చెప్పుకున్నాం. వాటికి ఉన్నటువంటి పుణ్యమైన తిథులు కూడా చెప్పుకున్నాం. ఇక్కడ శాస్త్రము చెప్పిన సత్కర్మలు ఏవి చేసినా అద్భుతమైన ఫలం లభిస్తుంది సుమా. ఇది సీతారామమయమైనటువంటి పట్టణం ఇది. ఇలాంటి ఈ పట్టణంలో మహర్షులు ఎందరెందరో నిరంతరం నివసించి ఉంటారు. ఇక్కడ రామఘట్టం, సీతాఘట్టం మొదలైనవి ఉన్నాయన్నాడు. మనం ఉన్న చోటు కూడా జానకి ఘాట్, తర్వాత రామఘాట్.
రామఘట్ట, జానకీ ఘట్టములు కూడా వివరించి చెప్పారు ఇక్కడ. అదేవిధంగా పాపమోచన, పిశాచమోచన, రుణ విమోచన ఇత్యాది స్థానములు కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ. అందుకే క్షేత్రాల్లో అయోధ్య యొక్క స్థానం ప్రథమంగా ఎందుకు చెప్పారంటే ప్రధానం గనుక అన్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది గనుక దీని ప్రథమ స్వరూపంగా దీన్ని చెప్పడం జరిగింది. అలాంటి భవ్యమైన ఈ తీర్థాన్ని వర్ణిస్తూ 5 శ్లోకాలు చెప్తున్నాడు ఇక్కడ శివుడు. 5 శ్లోకాలు నిత్యం పఠించినా చాలు ధన్యులమవుతా ఉన్నారు. ఇది నిజానికి ముగింపుగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మరికొన్ని విశేషాలు ఏంటంటే ఇక్కడున్న వనములు వాటి పేర్లు కొంచెం విందాం. శ్రీ శృంగారవనం భాతి విహారవనం అద్భుతం. శృంగారవనం, విహారవనం, తమాలంచ రసాలంచ చంపకం చందనం తదా. తమాలవనం, రసాలవనం, చంపకవనం, చందనవనం, పారిజాతవనం దివ్యం, అశోకవనం ఉత్తమం. అశోకవనం గురించి మనం చెప్పుకున్నాం సంపూర్ణంగా. అలాగే ప్రమోదాక్షం వనం కాంతం కదంబవనమేవచ తథా అనంతవనం రమ్యం వనం శ్రీనాగకేశరం వనాని సంచౌష అయోధ్యాయాం ద్వాదశైతాని భామిని. మొత్తం 12 రకాల వనములు చెప్పారు. శృంగారవనం, విహారవనం, తమాలవనం, రసాలవనం, చంపకవనం, చందనవనం, పారిజాతవనం, అశోకవనం, ప్రమోదవనం, కదంబవనం, అనంతవనం, నాగకేశరవనం. మొత్తం 12 వనములు. వీటి పేర్లు విన్నా ధన్యులమవుతాం కనుక విన్నామండి. ఈ వనాల్లో ఎన్ని చూసామో మనకు తెలియదు కదా, తెలియక చూసుంటామేమో కొన్ని. అవి ఏ పేర్లతో ఏ చోట్ల ఎలా ఉన్నాయో మనకు తెలియదు. అలాగే అనేక ప్రవాహాల గురించి చెప్తున్నారు. శోణః సింధు హిరణ్యాక్ష కోకలౌహిత గర్ఘరాహ శతలజ్జో నదాసప్త పావన బ్రహ్మసూనవ. 7 నదములు ఉన్నాయి ఇక్కడ. నదములు అంటే మునిపే చెప్పుకున్నాం, వీళ్ళు మగవాళ్ళు. ప్రవాహాలకి మగవాళ్ళు అధిదేవతగా ఉంటే నదములు అవుతాయి. వీళ్ళందరూ బ్రహ్మపుత్రులు. అవి శోణ, సింధు, హిరణ్యాక్ష, కోకల, హిత, గర్ఘర, శతలజ్జ. ఇవి మొత్తం 7 నదులు. అలాగే శాలగ్రామో మహాగ్రామ శంభలగ్రామయేవచ నందిగ్రామ స్వయోధ్యాయాం గ్రామాష్ట ముక్తిదాహ. శాలగ్రామ, మహాగ్రామ, శంభలగ్రామ, నందిగ్రామములు అని చెప్పబడుతూ 4 గ్రామములు అయోధ్యలో ముఖ్యమైనవి. ఇందులో శంభలగ్రామం అనే పేరుతో మరొక చోటు ఉండవచ్చుగాక, ఇక్కడ ఒకటి ఉందని తెలుసుకోవాలి ఇక్కడ. అలా సోణ అనే నదము గురించి చెప్తే సోణా నదిని మరొక నది ఉంది, అది కాదు, అయోధ్యలో ఆ నదం ఉంది అని తెలుసుకోవాలి ఇక్కడ. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు మొత్తం 7 పట్టణాన్ని స్మరించుకోవాలన్నాడు. అంటే సూక్ష్మ రూపంలో అయోధ్యలో ఉంటాయి అవి కూడా. అవి అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీ, అవంతిక, ద్వారవతి తథా జ్ఞేయ, సప్తపుర్యశ్చ మోక్షదాహ. అలాగే వనములు దండకం, సైంధవారణ్యం, జంబూ మార్గశ్చ పుష్కరం, ఉత్పలావర్తమారణ్యం, నైమిషం, కురుజాంగలం, హిమవాన్ అర్బుదశ్చైవ, నవారణ్యాశ్చ ముక్తిదాహ. ఇవి 9 అరణ్యములు. ఈ 9 అరణ్యములు అయోధ్యలో ఉన్నవనే కాదు, ఇందాక అయోధ్య, మధుర, మాయ అని 7 పట్టణములు చెప్పినట్లుగే నవారణ్యములను కూడా ఇక్కడ చెప్తున్నారు. అలాగే కొంతమంది దేవతలు ఇక్కడ రేణుక, శూకర, కాశీ. శూకర అంటే వారాహి, కాశీ, కాళీ, కాలవటేశ్వరి, కాలంజరో, మహాకాల, ఊషరాన ముక్తిదాహ. 9 ఊషర క్షేత్రములు ఉన్నాయి, అవి పవిత్రములు ఇక్కడ. ఈ 9 కూడా రేణుక, శూకర, కాశీ, కాళీ, కళావటేశ్వరి, కాలంజరి, మహాకాల ఇత్యాదులు ఊషర అని చెప్పబడుతున్నవి. ఇంకా వివిధములైనటువంటి అద్భుతమైన విషయములు ఇందులో ఉన్నవి. గయాది తీర్థములు కూడా కాశీలో ఉన్నాయి. కాశీలో కాదు, మన అయోధ్యలో. కాశీ కూడా ఉంది ఇక్కడ సూక్ష్మ రూపంతో. అందుకే భవ్యమైన తీర్థములు ఇత్యాదులు ప్రకాశిస్తున్నాయి. పైగా ఇక్కడ అయోధ్య నదిలో ఉన్న తీర్థముల విశేషములు, కుండములో ఉన్న తీర్థముల విశేషములు చాలా చాలా చెప్పబడుతున్నాయి. ఇటువంటి పవిత్రమైనటువంటి అయోధ్య మహాత్మ్యము శ్రవణ మాత్రం చేతనే సిద్ధినిస్తుంది. ఎక్కడే దీన్ని శ్రవణం చేసుకున్నా, చెప్పుకున్నా అయోధ్యలో ఉన్న సర్వతీర్థ దేవతల అనుగ్రహం, సీతారాముల అనుగ్రహం సిద్ధిస్తుంది. అలాంటిది అయోధ్యలోనే 9 రోజులు దీక్షగా చెప్పుకున్నామంటే ఏవో పుణ్యాలు పండే గనకనే ఇక్కడ కూర్చోగలిగామండి, అందులో సందేహం లేదు. మొత్తానికి రామానుగ్రహం పొందడానికి ఎంతకంటే గొప్ప మార్గం ఏమున్నది? అడుగడుగునా రాముడు గుర్తుకొచ్చేటువంటి అయోధ్యలో కూర్చొని ప్రతి పదంలో రాముడు గుర్తొచ్చేటువంటి అయోధ్య మహాత్మ్యాన్ని వినగలగడం ఎంత విశేషం. అయితే రాముడు అయోధ్యకు మాత్రమే పరిమితమా? అయోధ్య ఎక్కడిది అంటే వైకుంఠంలో ఉన్నటువంటిది అయోధ్య. అది బ్రహ్మదేవుడి ప్రార్థన మేరకు స్వయంభూమనువును ఉద్దేశించి రామచంద్రమూర్తి సూక్ష్మముగా దాని శక్తిని ఇస్తే దాన్ని స్థూలముగా విశ్వకర్మ విస్తరింపజేశాడు. అయోధ్యను గుర్తు తెచ్చుకోవాలి.
అయితే రాముడు అయోధ్యలో పుట్టి అయోధ్యని ఏలేడు. భూమి యందు ఉన్న కాలంలో ఎక్కువ కాలం అయోధ్యలోనే ఉన్నాడు. కానీ అందరిని తరింపజేశాడండి ఆయన. రాముడు ఈ దేశమంతా తిరిగినట్లుగా మరో అవతారం తిరిగినట్టు చెప్పలేము, అవునా లేదా? రాముడిని ఒక్కసారి తలంచుకుంటే ఆయన వివాహానికి పూర్వమే హిమాలయాలు వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి సిద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడున్న ఋషుల్ని, హిమాలయ పర్వత ప్రాంత సమీపంలో ఉన్న ఎందరు ఋషుల్ని తరింపజేశారండి. గౌతమాశ్రమం కూడా అక్కడ ప్రాంతాల్లోదే. అక్కడ నుంచి క్రమంగా మిథిలా నగరానికి చేరుకున్నాడు. అక్కడ మిథిలా నగరంతో వివాహం చేసుకుని మళ్ళీ అయోధ్యకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత మళ్ళీ వనవాసం అనే నెపంతో చిత్రకూట పర్వతం మొదలుకొని ఆయన ఎక్కడెక్కడ నడిచాడో చూసుకుంటూ వెళితే దక్షిణాపథానికి వచ్చాడు. అంటే ప్రయాగ మీదుగా ఎన్ని ప్రాంతాలని పవిత్రం చేస్తూ దక్షిణాపథానికి వచ్చి పరమపావన గోదావరి నదీ తీరంలో వాసం ఏర్పరచుకొని సముద్రం వరకు వెళ్ళి అక్కడ కూడా సుస్థిరమై క్షేమంకరమైన భక్తి రాజ్యాన్ని ప్రతిష్ఠించి, అంటే రామభక్తి సామ్రాజ్య ప్రతిష్టాపన లంకలో చేశాడు. ఆ సామ్రాజ్యానికి రాజుగా విభీషణుడని మహాభక్తుని చేశాడు. కానీ రామభక్తి సామ్రాజ్యం ఎంత విస్తరించిందండి. హిమాలయాల్లో సిద్ధాశ్రమాలు మొదలుకొని సేతువు వరకు రామభక్తి సామ్రాజ్యమే. ఇది తెలుసుకోవాలి. ఇది కేంద్రం, అంటే వృత్తంలో కేంద్రం వంటిది ఇంతవరకు చెప్పుకున్నది. కేంద్రంలో ఉన్న శక్తి వృత్తమంతా విస్తరించుతుంది కనుక పరమపావనమైన ఆ సేతు సీతాచలం రామభక్తి సామ్రాజ్యం విశ్వానికి కేంద్రంగా ఉంటూ రామభక్తి సామ్రాజ్య ప్రభావం విశ్వానికి వ్యాపించింది. అది రామభక్తి సామ్రాజ్యం యొక్క స్వరూపం. అలాంటి రామభక్తి సామ్రాజ్యం మొత్తం భారతదేశం అయితే దానికి మళ్ళీ కేంద్రం అయోధ్య అయిందండి ఇక్కడ. అందుకే అయోధ్యకి మనం ప్రధానంగా చెప్పుకుంటున్నాం. అది ఎప్పుడూ రామమయమే. రాముడు ఆవిర్భవించక ముందు రామమయమే, రామ ఆవిర్భవానంతరం రామమయమే, కానీ త్రికాలాలలోనూ రామమయమే. అది పరంధామము. అయోధ్య అనే పేరే మహామంత్రము అని చెప్తూ అయోధ్య పంచకము అని ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని పరమేశ్వరుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. దాన్ని మనం ఇక్కడ శ్రద్ధగా అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యాయోధ్యా జగతీతలేతు మనునా వైకుంఠతో హ్యానిత యాచిత్వా నిజ సృష్టిపాలన పరం వైకుంఠనాథం ప్రభుం యా వై భూమితలే నిధాయ విమల చేక్ష్వాకవే చార్పిత సాయోధ్యా పరమాత్మనో విజయతే ధామ్నాం పరాముక్తిదా. ఇందులో 5 శ్లోకములకి చివరి వాక్యం సా అయోధ్య పరమాత్మనః విజయతే ధామ్నాం పరాముక్తిదా. ధామ్నాం పర అంటే సర్వోత్కృష్టమైన ధామము. ఎవరి ధామం? పరమాత్మను. పరమాత్మ యొక్క సర్వోత్కృష్టమైన ధామమైన అయోధ్య ముక్తిదా, మోక్షాన్నిచ్చేది. అది విజయతే, ఎల్లవేళలా విజయంతో సర్వోత్కర్షతో ప్రకాశిస్తున్నది. యా అయోధ్య జగతీతలేతు మనునా వైకుంఠతో హ్యానిత. ఇంతవరకు చెప్పిందంతా సారభూతంగా 5 శ్లోకాల్లో పెట్టారు. దీన్ని అయోధ్యా పంచకము అంటారు. నిత్యపారాయణ యోగ్యమైనటువంటి గొప్ప ఘట్టాన్ని ఇచ్చారు ఇక్కడ. జగతీతలానికి వైకుంఠము నుంచి తీసుకురాబడినది. ఎవరి చేత? యాచిత్వా మనునా, మనువు చేత యాచింపబడి భూమికి తీసుకురాబడిన వైకుంఠం యొక్క మూలాధారము. అంటే వైకుంఠములకు మూలమట అయోధ్య. అదొకటి. అంటే వైకుంఠాలు ఎన్ని రకాలు ఉంటాయో కూడా మన గ్రంథాలు చెప్తున్నాయి. వాటికి ఆధారం ఇది. అందుకే పరంధాముల గురించి చెప్పినప్పుడు అయోధ్య చెప్పారు. ఎలా చెప్పారు అంటే అష్టాచక్ర లేదా అష్టచక్ర, కొన్ని మంత్రములు యందు అష్టాచక్ర, తైత్తిరీయంలో ఈ మంత్రం కనబడుతుంది, అథర్వవేదంలో కనబడుతుంది ఈ మంత్రం, కొన్ని ఉపనిషత్తుల్లో కూడా ఈ మంత్రం ఉంది. కానీ కించిత్ భేదాలు అక్కడెక్కడ ఉంటాయి. అష్టచక్రాణవద్వారా ఒక చోట అష్టాచక్రాణవద్వారా దేవానాం పూహు అయోధ్య. అష్టచక్రానవద్వార 8 చక్రాలతో 9 ద్వారాలతో ఉన్న దేవానాం పూహు, పూహు అంటే పురం, దేవతల యొక్క పట్టణము, అది అయోధ్య అని వర్ణించారు ఇక్కడ. అయోధ్య గురించి చెప్తూ ఒక ప్రత్యేకమైన ఈ మంత్రమునకు భాష్యం ఉందండి. అందులో మనకి సాకేత సంబంధమైన జ్ఞానం ఇస్తున్నాను అని భాష్యం రాశారు ఇక్కడ. అందులో అథర్వవేదంలో ఉన్న మంత్రంలో తస్మై బ్రహ్మచ బ్రహ్మాశ్చ అని ఉంది ఇక్కడ. తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ ఆయుక్తిత్యం ప్రజాందధు ఒక వేద మంత్రం. కానీ అథర్వవేద మంత్రంలో బ్రహ్మచ బ్రహ్మాశ్చ అని ఉంది ఇక్కడ. దానికి భాష్యాలు అయితే రచించారంటే అక్కడ బ్రహ్మమున్నాడు, బ్రహ్మమునకు సంబంధించిన వారు ఉన్నారు అన్నారు ఇక్కడ. బ్రహ్మమునకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారు అంటే పరివారం అన్నారు ఇక్కడ. ఆ పరివారములతో అయోధ్య శోభిల్లుతోంది. అయితే అయోధ్యలో అష్టచక్రములు ఉన్నాయా?
నవద్వారములు ఉన్నాయా? ఉన్నాయి. ఏ అయోధ్యలో? ఇది ఆలోచించమన్నాడు. అందుకే మొదటి రోజు సూచనప్రాయంగా చెప్పినది మీకు గుర్తుందేమో, లేకపోతే చెప్పకుండా వెళ్ళిపోయిన మీరేమనరు. ఒకడు గుర్తుంటే చెప్తానన్నారని అని అడుగుతారేమో అని చూశా. భోగ అయోధ్య, లీలా అయోధ్య, యోగ అయోధ్య అని 3 రకాల అయోధ్యలు ఉన్నాయి. భోగ అయోధ్య అంటే ఇక్కడ మామూలు పైలోక భోగాలని కాదు, పరమాత్మ అనుభవం పొందే చోటు భోగం, అది వైకుంఠంలో ఉన్న అయోధ్య. లీలా అయోధ్య అంటే భూమి యందు భగవంతుడు అవతరించే లీల చేసిన చోటు ఏదో ఆ అయోధ్య. ఈ 2 అయోధ్యలు. ఈ రెండోదే మనం చూసాం కానీ మొదటిగా చెప్పలేం. అయితే దాన్ని మళ్ళీ 2 రకాలుగా చూడమన్నారు. ఏది? భోగ అయోధ్యని. అది పరమాత్మని సగుణముగా నిర్గుణముగా కూడా ఆరాధించవచ్చు మన శాస్త్ర ప్రకారంగా. సగుణంగా ఆరాధించేవారు వైకుంఠంలో ఉన్న అయోధ్యని చేరుకుంటారు. నిర్గుణంగా ఆరాధించిన వారు అక్కడ వైకుంఠ శబ్దానికి కానీ అమృతేనా వృతాం పురీం, అమృతము చేత ఆవరింపబడినటువంటి పట్టణము అని చెప్పబడ్డ అయోధ్యని నిర్గుణ బ్రహ్మముగా పొందిన వారు, ఆ ఉపాసనలో పొందిన వారికి ఒక పద్ధతి ఉంది. సగుణ బ్రహ్మముగా ఉపాసించారు. 2 గొప్పవే, 2 గొప్పవి తెలుసుకోండి. తెలియక నిర్గుణమేదో గొప్పది, సగుణమేదో తక్కువది అనుకోరాదు. సగుణం గొప్పది, నిర్గుణం తక్కువది అనుకోరాదు. మళ్ళీ వీళ్ళు కొట్టుకోరాదు. అది కూడా ప్రధానం. నిర్గుణం చెప్పారని జ్ఞానులపై విరుచుకుపడ్డ వాళ్ళు ఉన్నారండి సగుణవాదులు. కానీ సగుణమైన నిర్గుణమైన బ్రహ్మమే అని తెలిసినప్పుడు బ్రహ్మమును మనం ఉపాసిస్తున్నాం. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం. ఇక్కడ నుంచి కొంచెం ఆలోచిస్తే కానీ అర్థం కాదు. ఆలోచించమంటే నిద్ర తప్పకుండా వస్తుందండి. ఎందుకంటే కథలు తీర్థాలు వర్ణిస్తుంటేనే వస్తే అది రాకుండా ఉంటుందా? అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే అంత ముఖ్యమైన అవసరం చెప్పడానికి తప్ప ఇంకెవరినో ఏమంటున్నాం కదా, వినేవాళ్ళకే కదా చెప్తూ ఉంటాం. సరే, మొత్తానికి అయోధ్య అనగానే 3 రకాలుగానే దర్శించాలి. అయితే యోగ అయోధ్య ఉంది, అది చాలా విశేషం. అది గమనించే ప్రయత్నం మళ్ళీ చేద్దాం. ఇంకా ఓటు ఉంది కదా, తొందర ఎందుకు? కనుక అయోధ్యని 10 సార్లు అందామని, అయోధ్యని ఇన్ని రకాలుగా దర్శించాలని, దీనికి ఒక వ్యాఖ్యానం ఉందని చెప్పడం కోసం. దీని వ్యాఖ్యానం ఉండడం కాదు, అష్టచక్రాల్లో ఎక్కడెక్కడ ఎవరుంటారో వర్ణించారండి. ఈ వ్యాఖ్యానం ఎక్కడో దొరకదు, అరుదైన వ్యాఖ్యానం ఇది. ఇక్కడ అష్టచక్రాల్లో, అష్టచక్ర అంటే ఆవరణలు, నవచక్రము అంటే నవావరణలు అయినట్టు, అష్టచక్ర అంటే 7 ఆవరణలు ఉన్నాయి, 8 ఆవరణలు ఉన్నాయి ఇక్కడ. ఆ 8 ఆవరణల్లో ఏ ఆవరణలో ఎవరెవరు దేవతలు ఉంటారో తెలుసుకునే అద్భుతమైన విషయం ఇక్కడ ఉన్నది. అవి తర్వాత తెలుసుకుందాం. మొత్తానికి అంతా దీనికి ఒక మాట ఉంది అయోధ్యకి, వైకుంఠానికి మూలమైనటువంటిది అన్నారు ఇక్కడ. మూల వైకుంఠం అయోధ్య అన్నారు ఇక్కడ. అందుకే అయోధ్య అనేది వైకుంఠానికి పర్యాయ పదమే, ఇది విష్ణు పదము అని చెప్తూ, అలాంటిది యా అయోధ్యా జగతీతలేతు మనునా వైకుంఠతో హ్యానిత యాచిత్వా నిజ సృష్టి పాలన పరం వైకుంఠనాథం ప్రభుం యా వై భూమితలే నిధాయ విమలా చక్ష్వాకవే చార్పిత. అలాంటి భూమి మనువు తీసుకొచ్చిన తర్వాత ఇక్ష్వాకుకి అర్పించబడినటువంటి ఈ దివ్యమైన అయోధ్య ఏదిందో అది విమలా. విమలా అనే శబ్దం వేశారు. ఇక్కడ గుర్తెత్తుకోవాల్సింది, యముడు అయోధ్యకు నమస్కరిస్తూ చెప్పిన మంత్రం గుర్తుందో, అయోధ్య మంత్రం, శ్రీ విమలాయై నమః, అది అయోధ్య మంత్రం. అది అందుకే విమల. విమల అంటే నిర్మలమైనది, ఏ మాలిన్యము లేనిది, అంటే మాయా సంబంధమైన గుణ వికారములు లేని పరంధామం కనుక దీనికి విమల అని పేరు. పరంధామం దగ్గర ఏ మాలిన్యం ఉండదండి. త్రిగుణ మాలిన్యం మనస్సుకు ఉంటుంది కనుక ప్రతివాడి బుద్ధి త్రిగుణ మాలిన్యంతో ఉంటుంది. ఇది దాటిన పరమభూమికలో మాలిన్యం ఉండదు కనుక అది విమల అయోధ్య అని చెప్పబడుతున్నది. ఈ శ్లోకానికి నమస్కారం చేసి 2వ శ్లోకం కలుగుతున్నాం. యా చక్రోపరి రాజతే చ సతతం వైకుంఠనాథస్య వై యా వై మానవలోకమిత్య సకలాన్ దాత్రీ సదా వాంఛితాన్ యా తీర్థాని పునాతి సంతతమహో వర్వర్తి తీర్థోపరి సాయోధ్యా పరమాత్మనో విజయతే ధామ్నాం పరాముక్తిదా. ఇది 2వ శ్లోకం. ఇందులో చెప్తున్నది ఏంటంటే యా చక్రోపరి రాజతే, ఏది నారాయణ యొక్క సుదర్శన చక్రం మీద ఉంటుందో అది అయోధ్య. ఇది కూడా గుర్తుందా? 2వ రోజు చెప్పుకున్నట్టున్నాం. త్రిశూలం మీద కాశీ ఉంటే సుదర్శనం మీద అయోధ్య ఉంటుంది. అలాంటి అయోధ్య వైకుంఠనాథుని యొక్క చక్రోపరి రాజతే. అది మానవ లోకమేచ్ఛ. అది మానవ లోకానికి ఎందుకు వచ్చిందంటే సకలాన్ దాత్రీ సదా వాంఛితాన్, అందరి యొక్క అభీష్టాలు నెరవేర్చడానికి భూలోకానికి వచ్చింది అయోధ్య. అందుకే సర్వాభీష్ట సిద్ధి కలిగించే తీర్థం కనుక అనేక తీర్థములతో ఉన్న ఈ అయోధ్యయే సర్వతీర్థోత్తమ అని చెప్పబడుతున్నది. కానీ అనేక తీర్థములు ఉన్నాయి
కానీ దీనికి తీర్థోపరి అన్ని తీర్థములకు పైన ఉంటూ సర్వతీర్థోత్తమ అని ఖ్యాతిని ఆర్జించింది అయోధ్య. ఇది 2వ శ్లోకం. 3వది యస్యాం వైష్ణవ సజ్జనా సురసికా స్వాచారనిష్టా సదా లీలాధామసు నామ రూపదయితా శ్రీరామచంద్రే రతా యస్యాం శ్రీరఘువంశజ పరికరైః సార్ధం సదా రాజతే సాయోధ్యా పరమాత్మనో విజయతే ధామ్నాం పరా ముక్తిదాం. ఏ చోట సురసికా స్వాచారనిష్టా వైష్ణవ సజ్జనా, ఇది తెలుసుకోవాలండి. ఎక్కడ సర్వోత్కృష్టులైన సజ్జనులైన వైష్ణవులు ఉంటారో అది అయోధ్య అన్నాడు. ఇక్కడ మళ్ళీ వైష్ణవ రాగానే అదేదో మత సిద్ధాంతం అనుకుని ఇటు అటు కొట్టుకు తిరుగుతున్నవాడు గుర్తు రాకూడదండి. ఇక్కడ వైష్ణవులు అంటే ఏంటో చెప్పుకున్నాను. ఆ వైష్ణవులు కనబడితే శిరస్సు వంచి నమస్కరించాలి. అంటే విష్ణుమయంగా జీవించేవారు, విష్ణు ఉపాసన చేసేవారు, విష్ణు భక్తులు. అంతేగాని వాళ్ళని వీళ్ళని దూషిస్తూ తిరిగేవాళ్ళు కారు. ఇది తెలుసుకోవాలి. భేద దృష్టి ఉన్నవాళ్ళు కారు. అలాంటి వైష్ణవ సజ్జలను తిరుగుతున్న చోటు అయోధ్య. ఎప్పటికీ అలాంటి మహాత్ములు ఎందరో కనబడతారు. మీరు బయటకు వెళ్ళి చూస్తే మొన్న కుటీరం నుంచి చూశానండి. ఒక వృద్ధుడు ఊర్ధ్వపుండ్రమును ధరించి భగవన్నామం చదువుతూ పఠిస్తూ తలుపు తెరుచుకుని రాగానే వెళ్ళి పాదాల మీద పడాలనిపించింది. అదండి వైష్ణవులు అంటే. ఇక్కడ మరొక చోట చూస్తే కూర్చుని ఉన్నాడు 10 మంది మధ్యలో. ఆ వర్చస్సు ఎంత ఆకర్షించిందంటే కిటికీలో చూడగానే మళ్ళీ లోపలికి ప్రవేశించి ఆయన దర్శనం చేసి పాద నమస్కారం చేసుకున్నాం. 100 ఏళ్ళు పైపడిన రామయోగైన ఇలాంటి వైష్ణవ యోగులు ఎంతోమంది అయోధ్య భూమిలో ఉన్నారు. వారి దర్శనమైనా చాలండి. వారిని మనం చూడవచ్చు, వారు మనల్ని చూడవచ్చు. తరించేది మాత్రం మన బ్రతికే తెలుసుకుంటారు. అలాంటి ఎందరో వైష్ణవ సజ్జనులు భగవద్ రామానుజాచార్యాది మత సిద్ధాంత అనుయాయులైనటువంటి విష్ణు భక్తులు ఎందరో ఇక్కడ నిత్య రామ భక్తులై ప్రకాశిస్తున్నటువంటి వారు ఎందరెందరూ ఉన్నారు. వారందరికీ నమస్కారం చెప్పుకోవాలి ఇక్కడ. అందుకే నిన్న ఒక క్షేత్రానికి వెళ్ళాం. అక్కడ విష్ణు భక్తులందరి చిత్రపటాలు, ఆచార్యుల చిత్రపటాలు ఉన్నాయి. అందులో మొదటిగా పెట్టిన ఆచార్యుడు ఆదిశంకర భగవత్పాదులు వారు. ఎందుకంటే మొన్ననే చెప్పుకున్నాం, ఒక్కసారి ఆదిశంకర భాష్య గ్రంథములు చదివితే ఆయనంత వైష్ణవుడు మరొకడు లేడు. ఎంత గట్టి వైష్ణవుడు అంటే జీవుడని వేరే లేడయ్యా, ఉన్నదంతా విష్ణువని చెప్పిన మహానుభావుడు అండి ఆయన. ఆయన మొదటి. దాని తర్వాత రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, తులసీదాసుల వారు, చైతన్య మహాప్రభు, ఇలాంటి ఎందరెందరూ విష్ణు యోగులు వాళ్ళని స్మరిస్తూ వాళ్ళ మార్గంలో చరిస్తూ ఉన్నటువంటి మహానుభావులు ఎందరెందరో అయోధ్యలో ఉంటారు. కనుకనే యస్యాం వైష్ణవ సజ్జనా సురసికా స్వాచార నిష్ఠా. వాళ్ళకి యుద్ధాలు చేయడానికి, వాదించడానికి సమయం ఉండదు. ఎందుకంటే సాధనకే సమయం వినియోగించేవాడు వాదనకు వినియోగించాడు. తెలుసుకోండి. ఆ కారణం చేత సురసికా, వాళ్ళు రసికులుట. రసికులనే శబ్దం ఎవరెవరికో వాడతాం మనం. నిజమైన రసికులు వాళ్ళండి. బృందావనంలో రసికులు ఉంటారు. అనేక రాస శబ్దములు అయోధ్య లీలా వైభవ వర్ణనలో ఉన్నాయి. అయోధ్య యోగులు రచించిన గ్రంథాలు కొన్ని చూడడం తటస్థించింది అంటే సిద్ధించింది. అందులో ఒక మాట చెప్తాడు, ఇక్కడిది రాసభూమిట అయోధ్య. ఏమిటంటే రామరసానుభవం ఇక్కడ లభిస్తుంది. పిబరే రామరసం, రసనే పిబరే రామరసం. రసం అంటే అనుభూతి అండి, ఆనందానుభూతిని రసం అనాలి. రాముడు కంటే రసం ఎవరున్నారు? అందుకే నిరంతర రామతత్వ, రామ లీలా రసానుభవం, రామనామరసానుభవం, రామ రూపరసానుభవం పొందుతున్న వాళ్ళు, వాళ్ళని మించిన రసికులు ఎవరుంటారు? వాళ్ళే అసలు రసికులు. రసోవై సహ రసగ్గ ఏవాయం లబ్ధ్వా ఆనందీ భవతి అని చాందోగ్యోపనిషత్తు చెప్పినట్లుగా పరమాత్మయే రసం. ఆయన గురించి తలంచుకుంటే రసము. ఒక ఆయన అన్నాడు, విని విని రామరామ విని బోర్ కొడుతుంది, సినిమా పాట పెట్టవయ్య అన్నట్టు. వాడిని ఏమనాలండి? పాపాత్మ నెంబర్ 1 అన్నాడు వాడిని ఇక్కడ. ఎందుకంటే రామరసానుభవం రుచి మరిగాక మరొక రుచి వైపు మనస్సు వెళుతుందా? అప్పుడు అనగలడు, శ్రీరామ నీనామేమి రుచిరా అని. అదే నాన్న పాడాడు కనుక మనం చేతలు పట్టి వాయించడం కాదు, ఆయన ఏ అనుభూతితో పాడాడో తెలియాలి. దధి నవనీత క్షీరములు రుచో దాశరథి ధ్యాన భజన సదారసము రుచో నిజముగ పల్కు మనస. నిజానికి రామభక్తి సామ్రాజ్యం అనేది ఇప్పుడు మనకు మరింత సార్థకమైందండి. అయోధ్య ఎందుకు రామభక్తి సామ్రాజ్యం అయిందో తెలుసా? విష్ణుమయులైనటువంటి అనగా రామమయులైనటువంటి సురసికాహ, వాళ్ళు సురసికులు అంటే మంచి రసికులు వాళ్ళు. అలాంటి రసికులు స్వాచారనిష్ఠాహ, వాళ్ళు వాళ్ళ యొక్క సంప్రదాయమైన ఆచార నిష్ఠ కలిగినటువంటి వారు.
వాళ్ళు చేసేది ఏమిటంటే లీలాధామసు నామ రూపదయితా, లీలా ధామ సునామ రూపదయితా. మొదట చెప్పిన దాన్ని ఒక్కొక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. భగవద్భక్తి ఉంటే 4 మీద రుచి ఉంటుంది. నామ రూప లీలా ధామ. ధామం అంటే అయోధ్య, మిగిలినవి నామరూప లీలలు. ఈ 4 మీద రుచి కలిగినవి, వాటి మీద ప్రియులుట. మీకు ఇష్టమేమిటండి అంటే ఈ 4 చెప్తారు వాళ్ళు, 5వది చెప్పరు. అందుకే దయితాహ అంటే ప్రియమైన వారు. వేటికి ప్రియమైన వాళ్ళు? లీలా ధామ సునామ రూప దయితాహ శ్రీరామచంద్రే రతాహ. రామచంద్రుని అందే రతి కలిగిన వారు, అంటే మక్కువ కలిగిన వారు, అంటే అందులోనే వాళ్ళు రమిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు, క్రీడిస్తూ ఉంటారు. అలాంటి యోగులు. ఒక్కసారి భక్తుల గురించి చెప్తూ ఉంటే అలాంటి వాళ్ళ పాదధూళి తోకతే చాలు ధన్యులమైపోతాం అంటాడు ప్రహ్లాదుడు. అదే మాట అంటారు, వారి దర్శనమే చాలు ధన్యతనిస్తుందని. అందుకే ఆ మానవుల సందర్శనము అత్యంత బ్రహ్మానందము అని చెప్పాడు లేదా మహానుభావుడు. ఎవరు? త్యాగరాజస్వామి వారు. అందుకే అలాంటి రామభక్తి ఎవరికి లభించిందో, రామభక్తి సామ్రాజ్యము ఏ మానవులకు అభ్యనో మనసా, ఆ మానవుల సందర్శనము అత్యంత బ్రహ్మానందము. అందుకే అప్ప రామభక్తి ఎంత గొప్పరా అన్నాడు ఇక్కడ. ఆ రామభక్తి ఎంత గొప్పరా, అది ఎలాంటిది అంటే ఈలాగున వివరించలేను, చాలా స్వానుభవైక వేద్యమే అన్నాడు మహానుభావుడు త్యాగరాజస్వామి వారు. ఎందుకంటే రామభక్తి సామ్రాజ్యంలో త్యాగరాజని చెప్తారా రామదాసని చెప్తారా అనుకున్నామంటే అనుకున్నది చేయకుండా ఎలా వెళ్తాం? అందుకు వాళ్ళు అనుకున్నారు, త్యాగరాజస్వామి వారు అనుకున్నారు. ఆ రుచి తెలిసిన మహానుభావుడు రామదాసుని చెప్పుకున్నాం కదా. అలాంటి రామభక్తి సామ్రాజ్యాన్ని అధిష్ఠించిన భక్తులు. ఎందుకంటే రాముడు పట్టం కట్టు కూర్చుంటే ఆయన భక్తికి పట్టం కడతాడు. అది గొప్ప విషయం. ఇక్కడ భక్తికి పట్టం కడతాడానికి పెద్ద ఉదాహరణ ఏంటండి? విభీషణుడికి పట్టం కట్టాడు. భక్తికి పట్టం కట్టడమే, అది ఇంకా తప్ప మరొకటి కాదు. ఎందుకంటే 3లో 2కి పట్టం కడితే ప్రమాదం, కానీ ఈయనకి పట్టం కట్టాడు. ఒక ఆయన పట్టం కట్టుకుని కూర్చున్నాడు, వాడు తమ్ముడు కూడా నిద్రపోతూ సహాయంగా ఉంటాడు ఆయనకి. అంటే సత్వరజస్తమో గుణాల్లో రజోగుణం రావణుడు, తమోగుణం కుంభకర్ణుడు. ఇంతవరకు వాళ్ళ రాజ్యమే సాగుతుంది. సత్వగుణం గొంతు విప్పుతోంది కానీ నొక్కేస్తున్నారు. ఎవరైనా విభీషణుడు. కనుక మనలో కూడా సత్వగుణం అప్పుడప్పుడు చెప్తుంది, మంచి పని చేస్తే బాగుంటుంది కదా అని లోపల నుంచి వస్తుంది. వాయిస్ విన్నారు లేదు మీరు ఇప్పుడు. కనుక దానం చేయాలని అప్పుడప్పుడు అనిపించడం, రామనామం చేయాలని అనిపించడం, అయోధ్యకు రావాలనిపించడం, ఇదంతా విభీషణుడు వాయిస్ అండి. విభీషణుడు చెప్తున్నాడు, మనలో సత్వగుణం చెప్తుంది. కానీ లంకలో ఆయనకి డిమాండ్ లేదు, ఆయనకి అథారిటీ లేదు. అథారిటీ అంటే ఎవరిది? రావణుడిది. అంటే రజోగుణానిదే. రజోగుణ లక్షణం ఏంటంటే ఏడవడం, ఏడిపించడం. ఇదే రజోగుణం యొక్క లక్షణం అంట. స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. కుదిరితే ఏడిపిస్తాడు, కుదరకపోతే ఏడుస్తాడు. వాడు రజోగుణం గాడు. ఇంకా రెండో వాడు ఏడుపు తెలీదు, సుఖము తెలియదు, ఎప్పుడు ఒకడే తెలుసు, నిద్రైవైక సుఖావహ అంతే. తమస్సు. వాడికి భగవంతుడి గురించి చెప్పగానే వచ్చేస్తుంది ఎక్కడి నుంచో పాపం. ఎందుకంటే వాడి పేరే కొండ బోర్లించినట్టు భగవంతుడు చెప్పబోతే బోర్లించేస్తాడు వాడు కుంభకర్ణ, వీడు రావణ. అసలు పరాక్రమం సత్వగుణానికి ఉంటుంది. వాడు శత్రు భయంకరమైనది విభీషణమే, సత్వగుణమే. కానీ ఏం లాభం అండి? వీళ్ళిద్దరు గట్టిగా పట్టుకున్నారు. వీళ్ళిద్దరు గట్టి పీడిస్తూ ఉంటే విభీషణుడు వాయిస్ చెల్లకపోతే విభీషణుడికి ఒక్క తెలివి ఉంది. ఈ సత్వగుణం రాముణ్ణి పట్టుకుంటే చాలు అని పట్టుకున్నాడు అంతే ఇక్కడ. అప్పుడు ఆయన ఏం చేశాడు? వాళ్ళ మధ్య బలహీనంగా ఉన్న సత్వగుణానికి పట్టం కట్టి తాను వెళ్ళి రజోగుణ తమోగుణాలను నాశనం చేశాడు. అది తెలుసుకోవాల్సింది. అప్పుడు సత్వగుణమే ఈ లంకని ఏలుతుంది. ఇదండి మొత్తం రామాయణం చెప్పేసింది. ఇంకేమున్నది? అది చెయ్యాలంటే రావణ అంటే ఏడుపు కొట్టుగాడని తెలిసిపోయాక రామః అంటే ఆనంద స్వరూప అర్థం. నేను చెప్పలేదు, శాస్త్రం చెప్పింది ఇక్కడ. రామః అనే శబ్దానికి ఆనంద స్వరూప అన్నాడు ఇక్కడ. రమతే రమయతి, రెండు. ఆనందంగా ఉంటాడు, ఆనందింపజేస్తాడు. అందుకని ఒకడు ఏడుస్తూ ఇంకొన్ని ఆనందింపజేయలేడు. అవునా లేదండి? ఒకడు ఏడుస్తూ మీకు ఆనందింపజేస్తే మీరు ఆనందించరు ముందు. అలాగే ఆయన స్వయంగా ఆనంద స్వరూపుడు, ఆనందాన్ని ఇస్తాడు. కనుకనే రాముడు అంటే ఆనంద స్వరూపుడు, రావణుడు అంటే దుఃఖస్వరూపుడు. దుఃఖాన్ని పోగొట్టి ఆనందం పట్టం కట్టుకోవడమే రామాయణం. ఇది 2వ రోజు 3వ రోజు చెప్పుకున్నాం, ఆఖరి రోజు స్మరించుకుంటున్నాం. ఇంకా ఆఖరి రోజు కాదంటే ఇంకోటి ఉంది నాకు తెలిసి. కనుక మొత్తానికి ఈ భవ్యమైన రామాయణం మొత్తం తెలుసుకుంటే రామభక్తి సామ్రాజ్యంలో కూర్చోవాలంటే రాముడే కూర్చోబెట్టాలి, మనం కూర్చోలేము. అంటే మనం ఏం చేయాలంటే రాముడిని కూర్చోబెట్టాలి. అప్పుడు రాముడు ఆయన
భక్తిని కూర్చోబెడతాడు. అదే చేశాడు విభీషణుడు. రామా నా సర్వస్వం నీదే అని రాముడిని కూర్చోబెట్టాడు. అవునా, అయితే నిన్ను కూర్చోబెడతాను లంకలో అన్నాడు ఇక్కడ. అవునా లేదా? ఇదేనండి రామాయణం మొత్తం. భక్తికి పట్టం కడతాడు రాముడు, అంటే భక్తికి ప్రాధాన్యం ఇస్తాడు రాముడు. భక్తి ఉంటే ఉడతనైనా సరే అక్కును చెచ్చుకుని నిమురుతాడు. అది రాముడు భక్తి ప్రియుడు, భక్తి ప్రియుడు, మరొకటి కాదు ఇక్కడ. అందులో ఉచ్చనీచాది ఉపాధులు చూడ్డు. దానికి ఉదాహరణనే ఇవాళ ప్రారంభంలో వచ్చిన డిండీరుడిని కిరాతుడు, ఆ తర్వాత తుంద్రుడని మహర్షి, మాండవ్యుడని మహర్షి, అందరినీ తరింపజేసిన వాడు రామచంద్రమూర్తి. అందరినీ తరింపజేయడం కోసం రామకృపయే అయోధ్యగా ప్రకాశిస్తుంది. ఇలాంటి అయోధ్యను ఆశ్రయించుకుని ఉంటారు రామభక్తి సామ్రాజ్యంలో ఓలలాడేటువంటి మహానుభావులు. వాళ్ళు ఓలలాడే సరయు రామలీలా మాధురి, రామతత్వమాధురి, రామధ్యాన మాధురి. ఈ రామధ్యాన లీలా తత్వ వాటి యందు విహరిస్తూ ఉంటారండి. వాళ్ళ అసలు తీర్థం అది, సరయు తీర్థం అది ఇక్కడ. యస్యాం వైష్ణవ సజ్జనా సురసికా స్వాచారనిష్టా సదా లీలాధాన సునామరూపదయితా శ్రీరామచంద్రే రతా. అంతేకాదు, ఏ చోట యస్యాం శ్రీ రఘువంశజ పరికరై సార్ధం సదా రాజతే, రఘువంశ రాజులు వారి వారి యొక్క పరికరములతో సహా ఎక్కడ ప్రకాశిస్తున్నారో సా అయోధ్యా పరమాత్మనో విజయతే ధామ్నాం పరా ముక్తిదా. అప్పటికి ఎన్ని శ్లోకాలు అయ్యాయి? 3 అయ్యాయి, ఇంకా 2 ఉన్నాయండి బాబు. యస్యాం తీర్థశతం సదా నివసతి హ్యానందదం పావనం యస్యా దర్శనలాలసా మునివరాధ్యానే రతా సర్వదా యస్యా భూమిరజస్త్వనాది విబుధా వాంఛంతి స్వాభీష్టదం సాయోధ్యా పరమాత్మనో విజయతే ధామ్నాం పరా ముక్తిదా. ఏ తీర్థమునందు 100 కొలది తీర్థములుంటాయో ఆ తీర్థములన్నీ పవిత్రతని ఆనందాన్ని ఇస్తాయి. అలా పవిత్రతని ఆనందాన్నిచ్చే 100 తీర్థములు ఎక్కడుంటాయో అది అయోధ్య. అంతేకాదు, దేన్ని చూడాలనే లాలసతో మునీశ్వరుడు చేరుకుని నిరంతర ధ్యానంలో ఉంటారో అది అయోధ్య. కనుక రామభక్తులకి రామదర్శన లాలసతో పాటు అయోధ్య దర్శన లాలస ఉంటుంది. వాళ్ళ రాముడు వైకుంఠం నుంచి దిగిరాడు, అయోధ్య నుంచో వస్తాడు, అయోధ్యలోనే ఉంటాడు. ఆ మాటకు వస్తే అయోధ్య వైకుంఠం కదండి. అంతేకాదు, ఏ భూమి యొక్క ధూళి కణాలని దేవతలు కోరుకొని వస్తారో అది అయోధ్య అన్నారు ఇక్కడ. అయోధ్య ధూళి కణాలు దేవతలు కోరుకుంటారట. అంటే దేవతలకి స్వర్గాదుల్లో కూడా దొరకనది అయోధ్యలో దొరుకుతుంది. అందుకే యస్యా భూమిరజస్త్వనాది విబుధా వాంఛంతి స్వాభీష్టదం, వాళ్ళ అభీష్టాలు నెరవేర్చేటటువంటిది ఇది. ఎందుకంటే ఎక్కడైనా స్వాభీష్టం మాత్రం నెరవేరదండి, ఇది తెలుసుకోవాలి. స్వాభీష్టం అంటే తమ కోరిక అని రాసేస్తారు. కానీ ఒక మహానుభావుడు చెప్తాడు, నేను స్వార్థపరుణ్ణి అన్నాడు. నేను స్వార్థపరుణ్ణి అన్నాడు. మనందరం స్వార్థం లేని వాళ్ళం, తెలుసు మీకు. స్వ అర్థం, స్వ అంటే ఆత్మ, అదే ప్రయోజనంగా జీవించేవాడు స్వార్థపరుడు అన్నాడు ఇక్కడ. అంటే స్వాత్మని పొందుటే ప్రయోజనంగా జీవించే యోగులు స్వార్థపరుడు. అలా కాకుండా బయట వస్తువులే పరమార్థంగా ఉంటే వాడు స్వాలేదుగా. బయట ఆ వస్తువు దొరికితే సంతోషం, ఆ మనిషి దొరికితే సంతోషం, ఈ సుఖాలు దొరికితే సంతోషం అంటే నువ్వు దేన్ని సంతోషంగా భావిస్తున్నావు? బయట వస్తువునే కదా, స్వా కాదు కదా. కనుక మనకు స్వార్థం లేదండి, మనందరూ స్వార్థరహితులు. స్వార్థం ఉన్నవాళ్ళు ఎవరు? యోగులు స్వార్థపరులు. కనుక మన స్వార్థపరులు కావాలి. అలాగ స్వ అభీష్ట ఆత్మప్రాప్తి పొందాలి అనుకున్న దేవతలు, ఎందుకంటే పరమాత్మని తమ ఆత్మగా చూడనంత వరకు జన్మలెత్తుతూనే ఉండాలి, తెలుసుకోండి ఇక్కడ. అది తెలుసుకున్నవాడు ముక్తి పొందుతున్నాడు. కనుక అది తెలుసుకోలేదు దేవతలు, అందుకే దేవలోకంలో ఉన్నారు. అది కావడం కోసం, అది పొందడం కోసం అయోధ్యకు వస్తారు. ఈ ధూళికణంతో సోకితే ఆత్మజ్ఞానం వస్తుంది, ఆత్మయే నారాయణుడనే జ్ఞానం వచ్చి ముక్తి పొందుతారు. అది అందమైన భావం అండి ఇక్కడ. అది స్వాభీష్టదా అన్న మాటకి ఇది. కానీ దేవతలు సైతం ఏ నగరానికి చేరుకుని ధూళి కణాలు తీసుకుంటారో, ఆ ధూళి కణాల కోసం వస్తారో అది అయోధ్య. కనుక ఇక్కడ నీరు పవిత్రం, ఇక్కడ ధూళి పవిత్రం, ఇక్కడ మహాత్ములు ఉన్నారు. అలాంటి అయోధ్య విజయతే, అది సర్వోత్కర్షగా విరాజిల్లుతున్నది. యస్యాం భాంతి ప్రమోదకాననవరం. ఇక్కడ ప్రమోదకాననం ఎందుకు చెప్పుకున్నాం గుర్తుందా? ఏది ఎవరైనా చెప్పగలరా? నిన్న చెప్పింది నేను అనలే, 10 నిమిషాల క్రితం చెప్పాం.
ప్రమోదకాననం తమసా నది పుట్టిన వనం. ఆ వనంలో రాముడు ఎంత విహరించాడు. రామరేఖాదులు కూడా కనబడుతున్న తీర్థం అది ఇక్కడ. యస్యాం భాతి ప్రమోదకాననవరం, ఇది అయోధ్యలో అంతర్భాగంగానే చెప్తున్నాడు ఇక్కడ. యస్యాం భాతి ప్రమోదకాననవరం రామస్య లీలాస్పదం. ఇక్కడ చెప్పేది అయోధ్యకి వర్ణన, కేవలం ప్రమోదకాననం కాదు. ఎక్కడ ప్రమోదకాననం వంటి వనములు ఉన్నాయో, ఏది రామునికి లీలాస్పదమైన ధామమో, యత్ర శ్రీ సరితాంవరాచ సరయు రత్నాచలం శోభతే, ఎక్కడ శ్రీ సరస్సు అయిన, సరస్సు అంటే ప్రవాహం అని అర్థం తీసుకోవాలి, శ్రీ సరస్సు అయిన సరయు ప్రవహిస్తున్నదో, ఎక్కడ రత్నాచలం శోభిల్లుతున్నదో, రత్నాచలం అంటే మణిపర్వతం శోభిల్లుతున్నదో, ధ్యేయా బ్రహ్మ మహేష విష్ణుమునిభిర్ యానం దదా సర్వదా. ఇక్కడ బాగా తెలుసుకోవాల్సింది, బ్రహ్మ మహేష విష్ణువులు కూడా దేన్నెప్పుడు తలంచుకుంటారో, ఎక్కడ ఆనందం పొందుతారో అది అయోధ్య. బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు అన్నాడు చూడండి ఇక్కడ. అంటే ముగ్గురికి ఆనందం ఇది, త్రిమూర్తులకి ఆనందాన్ని ఇస్తుంది. ఇది విష్ణుధామమైన విష్ణువుకి ఆనందం ఇది ఇక్కడ. అది దీనిలో ఉన్న అందం. ఇంకొక రహస్యం ఉన్నది, చాలా జాగ్రత్తగా వినాల్సింది. ఉపాసన ఎలా ఉంటుందంటే, పరమాత్మని మనం ఉపాసిస్తున్నాం. పరమాత్మ అంటే సర్వోత్కృష్టమైన వాడు. ఇది ఒక్కటి తెలుసుకుంటే నాకు రేపు సులభం. సర్వోత్కృష్టమైన తత్వం ఒకటి ఉంది, దాన్నే పరబ్రహ్మము అని ఉపనిషత్తు చెప్తోంది. ఆ పరబ్రహ్మమే రామ కృష్ణ శివ శక్త్యాది రూపములతో వస్తున్నది. ఆ బ్రహ్మము సర్వోత్కృష్టం కనుక ఆ బ్రహ్మమును శివుడిగా ఉపాసిస్తే శివుడు సర్వోత్కృష్టం అనిపిస్తుందండి. ఆ బ్రహ్మమును మీరు రాముడిగా ఉపాసిస్తే రాముడే సర్వోత్కృష్టం అనిపిస్తుంది. అప్పుడు మిగిలినవన్నీ తర్వాతే అనిపిస్తాయి. అది ఎందువల్లనయ్యా అలా అనిపిస్తుంది? అందుకే మీ విష్ణు పురాణాలు చెబితే విష్ణువే గొప్ప అంటారు, శివపురాణం చెప్తే శివుడే గొప్ప అంటారు. మీకు తెలియదేమో, రామ సంబంధమైన మంత్రవాంగ్మయం చదివితే రాముడు తర్వాతే వీళ్ళందరూ చెప్తారు. ఆ మాటకు వస్తే కాదయ్యా కృష్ణుడి తర్వాతే వీళ్ళందరూ అన్నారు. అవతారాలను ఒక ఎత్తు, కృష్ణుడు ఒక్కడే ఒక ఎత్తు అంటారు కృష్ణ భక్తులు. కాదంటారు మీరు? ప్రస్తుతం అయోధ్యలో ఉన్నాం కనుక అంత తొందరగా అంగీకరించడం, బృందావనం పెడితే అంగీకరించవచ్చు. ఏమంటారు? ఆ హిందూ మతం అంతే అంటేలేండి అని వెంటనే అనేస్తాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఇది నేను అనేక మార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. శివుడే సర్వోత్కృష్టం, రాముడే సర్వోత్కృష్టం, కృష్ణుడే సర్వోత్కృష్టం. అంటే సర్వోత్కృష్టమైన ఒకటి ఉంది, దాన్ని మీరు రామ అన్నారు కనుక రాముడే సర్వోత్కృష్టం, కృష్ణుడే సర్వోత్కృష్టం. ఆ సర్వోత్కృష్టమైన పరబ్రహ్మకి ఏ అర్థం ఉందో రామకృష్ణాది శబ్దములకు అదే అర్థం ఉందండి, తెలుసుకోవాలి. ఆ పరబ్రహ్మం ఆనంద స్వరూపం, రామ అంటే ఆనంద స్వరూపం. ఆ పరబ్రహ్మంగానే లాగేసుకుంటే మరి వెనక్కి రావు, అదే కృష్ణ, లాక్కునేవాడు. అవునా లేదా? అది అత్యంత మంగళకరమైనది కనుక అదే శివం. అది ఎక్కడుంది? అంతటా వ్యాపించింది కనుక అదే విష్ణు. ఇప్పుడు చెప్పండి, అంత పరబ్రహ్మకు అర్థమునా లేదా? అంటే ఆలోచించకపోతే మతం, ఆలోచిస్తే జ్ఞానం. అది ఎక్కడొచ్చేస్తున్న భయంతో ఆలోచిస్తే అంతా ఒకటే. ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, రామ ఉపనిషత్ శాస్త్రములు చదివే యోగం నాకు గురువుల దయ వల్ల లభించింది. ఆ రామ మంత్రశాస్త్రములు ఎన్ని ఉన్నాయి, ఎన్ని విధానాలు ఉన్నాయి, సంహితా గ్రంథాలు ఏం చెప్తున్నాయి, ఇవన్నీ చూస్తూ ఒక ఆశ్చర్యం కలిగిందండి. అన్ని లోకములకు పైన అయోధ్య ఉందిట, వైకుంఠాదపి ఉపరి ఉందిట. అయోధ్యలో రాముడున్నాడు. ఈ రాముడి అంశ విష్ణువు కనుక విష్ణువు కూడా ఎక్కడ? రాముడి తర్వాత. ఇలా మీరు అనుకుంటూ ఉంటే కృష్ణ భక్తులు ఏమంటారంటే, గోలోకంలో సర్వోపరి కృష్ణుడు ఉన్నాడు, ఆయన అంశ ఈ విష్ణువు, బ్రహ్మ, శివుడు కనుక ఎవరు గొప్ప? ఇప్పుడు విష్ణువే ఆయన అండంలో సందేహం లేదు. కానీ భక్తి గొప్పదని దీన్ని బట్టి తెలుస్తుంది. ఆ భక్తి చేత ఉపాసనా సంప్రదాయంలో అన్నిటికంటే ఉత్కృష్టమైన పరమాత్మను ఉపాసిస్తున్నావు నువ్వు కనుక ఆ పరమాత్మ ఈ రూపాలుతున్నాడు కనుక రాముడు అనగానే రాముడు సర్వోపరి వర్తిల్లుతున్నాడు. ఇది గ్రహించవలసినది. అందుకే అయోధ్య అనగానే రామ పరమాత్మ ఇక్కడ ప్రకాశిస్తున్నాడు. ఆ 100కు 100 పాళ్ళు నారాయణంలో సందేహం లేదు. కానీ రామభక్తి గట్టిగా పండిపోతే విష్ణువు కూడా రాముడు అంశే అనిపించేటంత గొప్పవాడండి రామచంద్రమూర్తి అంటే. అందుకే ఇక్కడ చెప్తున్న విషయం, యస్యా భూమిరజస్వనాది విబుధ జేయా బ్రహ్మ మహేశ విష్ణుమురిభిర్యానం దదా సర్వదా సాయోధ్యా పరమాత్మనో విజయతే ధామ్నాం పరా ముక్తిదా. ఇంతవరకు మనం చదువుకున్న సర్వతీర్థ సారం 5 శ్లోకాల్లో పెట్టి విన్నారుగా. మొత్తం రోజు 5 శ్లోకాలు ఇంట్లో చదువుకోండి, మీకు అయోధ్య వాసఫలం, అయోధ్య రామానుగ్రహం సిద్ధిస్తుంది అని పరమేశ్వరుడు ఇచ్చిన శ్లోకములు ఇవి. దీనికి ఫలశ్రుతి చెప్తున్నాడు, యశ్లోక పంచకమిదం మనుజ పఠేత ధ్యాత్వా హృది ప్రతిదినం రఘునందనాంఘ్రీ. ప్రతిరోజు
రామచంద్రమూర్తి పాదాన్ని హృదయంలో ధ్యానిస్తూ ఈ 5 శ్లోకాలు చదివితే చాలు. హిత్వా బహూని దురితాని పురార్జితాని ప్రాప్నోత్యభీష్టధన ధర్మమథాపవర్గం. రామచంద్రమూర్తి పాదపద్మాను హృదయంలో ధ్యానిస్తూ 5 శ్లోకాలు కానీ చదివితే అతడు అన్ని దురితముల నుంచి బయటపడి అనేక జన్మల నుంచి కూడబెట్టుకున్న పాపాలని వదుల్చుకొని ఇక్కడ బ్రతుకుండగా అభీష్ట సిద్ధి పొందుతాడు. తర్వాత రామపదమైన వైకుంఠానికి చేరుకుంటాడు. ఇది 5 శ్లోకముల యొక్క ఫలితం. అరే ఫలశ్రుతి మరొక్కసారి ముందే చెప్పుంటే శ్రద్ధగా వినేవాళ్ళం అంటారేమోనని ఫలశ్రుతి ఇప్పుడు చెప్పి 5 శ్లోకాలు నేను ఒక్కసారి చదువుతానలేదు, నా కోసం చదువుకుంటున్నాను. మళ్ళీనా అని ఎవరు అనుకోకుండా ఉండడం కోసం జాగ్రత్త పడి నా కోసం 5 శ్లోకములు చదువుకుంటున్నాను, అయోధ్యని ధ్యానిస్తూ తరింపజేయడానికి. యా అయోధ్యా జగతీతలేతు మనునా వైకుంఠతో హ్యానిత యాచిత్వా నిజ సృష్టిపాలన పరం వైకుంఠనాథం ప్రభుం యా వై భూమితలే నిధాయ విమలా చిక్ష్వాకవే చార్పిత సాయోధ్యా పరమాత్మనో విజయతే ధామ్నాం పరా ముక్తిదా యా చక్రోపరి రాజతే చ సతతం వైకుంఠనాథస్య వై యా వై మానవలోకమెత్య సకలాన్ దాత్రీ సదా వాంఛితాన్ యా తీర్థాని పునాతి సంతతమహో వర్వర్తి తీర్థోపరి సాయోధ్యా పరమాత్మనో విజయతే ధామ్నాం పరా ముక్తిదా యస్యాం వైష్ణవ సజ్జనా సురసికాః స్వాచారనిష్ఠాః సదా లీలాధామసు నామ రూపదయితాః శ్రీరామచంద్రే రతాః యస్యాం శ్రీరఘువంశజ పరికరైః సార్ధం సదా రాజతే సాయోధ్యా పరమాత్మనో విజయతే ధామ్నాం పరాముక్తిదాం యస్యాం తీర్థశతం సదా నివసతి హ్యానందదం పావనం యస్యా దర్శనలాలసా మునివరాధ్యానే రతాః సర్వదా యస్యా భూమిరజస్త్వనాది విబుధా వాంఛంతి స్వాభీష్టదం సాయోధ్యా పరమాత్మనో విజయతే ధామ్నాం పరాముక్తిదాం యస్యాం భాతి ప్రమోదకాననవరం రామస్య లీలాస్పదం యత్ర శ్రీసరితాంబరా చ సరయు రత్నాచలం శోభతే ధ్యేయా బ్రహ్మమహేశ విష్ణుమునిభిర్యానం దదా సర్వదా సాయోధ్యా పరమాత్మనో విజయతే ధామ్నాం పరాముక్తిదా యశ్లోక పంచకమిదం మనుజ పఠేత ధ్యాత్వా హృది ప్రతిదినం రఘునందనాంఘ్రీ హిత్వా బహూని దురితాని పురార్జితాని ప్రాప్నోత్యభీష్టధనధర్మమథ అపవర్గం అని భవ్యమని మంత్రరాజాన్ని చెప్తూ గ్రంథాన్ని పూర్తి చేస్తున్నాడు పరమేశ్వరుడు. ఎవరైతే ఈ గ్రంథాన్ని భక్తి శ్రద్ధలతో శ్రవణం చేస్తారో వారికి సర్వ అయోధ్యా యాత్రా ఫలం సిద్ధిస్తున్నది. ఇది గొప్ప వరవండి మనకు లభించింది. అంతేకాదు ఇది ఎలా వినాలో చెప్తున్నాడు. ఇది సరి అయినటువంటి రామభక్తుడైనటువంటి విద్వాంసుని వద్దకు వెళ్ళి అతడికి పాదాల మీద పడి దీనిని చెప్పి నన్ను తరింపజేయవలసిందిగా ప్రార్థన చేయాలి. అప్పుడు అతడు అనుగ్రహించి బోధించాలి. అలా బోధ ద్వారా దీన్ని వినాలి అన్నారు. ఇక్కడ ఇలా ప్రార్థించి తన్ముఖంగా వినాలి. ఆ చెప్పేవాడికి కూడా కొన్ని అర్హతలు చెప్తున్నాడు ఇక్కడ. వాడు రామభక్తి కలిగి ఉండాలి, వేదాది శాస్త్రముల యందు నిష్ఠితుడై ఉండాలి, సదాచార సంపన్నుడై ఉండాలి, స్వయంగా ఉపాసకుడై ఉండాలి. అటువంటి వాని ద్వారా ఇది వినాలి. గురువుల అర్హత ఇక్కడ చెప్తున్నాడు. తస్మాదేతత్ ప్రయత్నేన శ్రోతవ్యంచ సదానరైహి. ఆ చెప్పేవాడు విప్రోత్తముడై ఉండాలి, ఆయన్ని పూజించాలి. ముందు ద్విజ పూజ, తర్వాత విష్ణు పూజ విధాతవ్య ప్రయత్నత దాతవ్యాని సువర్ణాని యథాశక్త్యా ద్విజన్మనే యో వాచకాయ ప్రదదాతి విత్తం శ్రద్ధాయుతోన్నంచ యథాత్మశక్త్యా గాశ్చైవ వస్త్రాన్ని మనోహరాణి రౌప్యం సువర్ణం స సుఖీధనాఢ్య. భాగవతం విన్నప్పుడు అది చెప్పిన వక్తని ఎలా గౌరవించాలని చెప్పారో ఇది ఆ విధంగా గౌరవించారు. యత్కించిత్ క్రీతే తే స్నానం దేవార్చనం తథా దక్షిణాదానత సిద్ధిం సఫలం సఫలం వ్రజేత్ అని చిట్ట చివరి శ్లోకంగా చెప్తున్నటువంటిది. మతి విపుల విధానైర్వర్ణితం ధర్మమాజ్యం
కలయతి పరభక్త్యా క్షేత్రమాహాత్మ్యమేతత్ య ఇహ నరబుదార శ్రీ సనాథ సమ్యక్ వ్రజతి హరినివాసం సర్వభోగాంశ్చ భుక్త్వా. ఇలాగా విస్తారంగా వర్ణించిన అయోధ్య వైభవాన్ని ఎవరు శ్రద్ధగా పరాభక్తితో వింటారో, పరయాభక్తి అంటే ఉత్కృష్టమైన రామభక్తితో వింటారో ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని, అతడు శ్రీనాథుని యొక్క అనుగ్రహాన్ని పొంది సర్వ సౌభాగ్యాలు సిద్ధింపజేసుకొని శాశ్వతమైన హరివాసాన్ని పొందుతారు అనే ఫలాన్ని చెప్పారు. చివరి శ్లోకంతో సహా మొత్తం మనం అయోధ్య మహాత్మ్యాన్ని పరిపూర్ణం చేసుకోగలిగాం 8 రోజుకి. అంటే రేపు లేదనమాట అని సంతోషించడానికి లేదనమాట. రేపు రామ ఉపాసన ఎలా చేయాలి, రామ మంత్రం యొక్క మహిమ ఏమిటి, అసలు అయోధ్య ఎక్కడుంది, ఇందాక చెప్పారు కదంటే నేను లీలా అయోధ్య చెప్పాను, 2 అయోధ్యలు మిగిలిపోయాయి కదా. అష్టాచక్రానవద్వార అన్నది అయోధ్య వర్ణన అక్కడుంది అసలు. ఇందాక దానికి సూత్రం చెప్పేసాం, పరమాత్మ స్థానం అంటే సర్వం పరమాత్మే. కానీ ఏ ఆవరణలు దేవతలు మీరు ఆరాధన చేసినా సర్వలోకములు అందులో ఉంటాయి. అది రహస్యం అండి. ఇక్కడ శ్రీచక్రం ఉపాసన చేస్తే సర్వలోకములు అందులో ఉంటాయి. తస్యోపరి బిందువునందు అమ్మవారు ఉంటారు. సర్వలోకములు అందులో ఉన్నాయి అంటే సర్వలోకములు అమ్మవారి రూపంగా ఆరాధన చేస్తారు. అలాగే సర్వలోకములు రామరూపంగా ఆరాధన చేసినప్పుడు సర్వలోకములు అయోధ్యలోనూ ఉన్నాయి. అంటే ఏ లోకాన్ని తీసిపారేయలేదు, అన్ని లోకములు విష్ణుమయములు అని దర్శించడం ఇక్కడ. అది రహస్యం. అలా చూడ్డానికి మనస్సును సంసిద్ధం చేసుకున్నాం అయోధ్య మహాత్మ్య వర్ణన వినడం వల్ల. రేపు ఆ దివ్యమైన అష్టావరణల అయోధ్య దర్శనం చేస్తూ యోగా అయోధ్య దర్శనం కూడా పొంది, అది పొందడానికి సాధనమైన రామమంత్రములు ఎలా ఉన్నాయి, అది ఎలా సాధన చేయాలనే దాన్ని విస్తారంగా శాస్త్రము చెప్పిన రాముడు ఎంత చెప్పిస్తే అంత రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. శ్రీ అయోధ్యా మాతాకి, శ్రీ సరయూ మాతాకి, శ్రీ సీతారామచంద్ర వరబ్రహ్మకి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్.